Thank you, Jesus. 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 థ్యాంక్ యూ జీసస్. కరుణగల దేవానికి వందనాలు, కనికరము గల దేవానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, సర్వేశ్వరుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, మేలు చేయువాడానికి వందనాలు, మేలు చేయువాడానికి వందనాలు, మేలులను చేసే దేవానికి వందనాలు, అసాధ్యమంటూ ఏది లేని దేవానికి వందనాలు, సమస్తము సాధ్యమైన దేవానికి వందనాలు, కరుణగల రక్షకానికి వందనాలు, కృపాసత్య సంపూర్ణుడమైన దేవానికి వందనాలు, మా నీతికి ఆధారమగు దేవానికి వందనాలు, మేము మొరపెట్టగా మాకు ఉత్తరం ఇచ్చే దేవానికి వందనాలయ్యా, సత్యవంతుడానికి వందనాలు, సజీవుడమైన దేవానికి వందనాలు, సర్వేశ్వరుడానికి వందనాలు, సర్వమహిమ ప్రభావము గల దేవానికి వందనాలు, యెహోవా షాలోమ్ నీకు వందనాలు, యెహోవా షాబోత్ నీకు వందనాలు, కరుణగల దేవానికి స్తోత్రమయ్యా, మృత్యుం చేయడానికి వందనాలయ్యా, కృప కనికరములకు ఆధారమానికి స్తోత్రాలయ్యా, జాలిగల దైవమానికి స్తోత్రాలయ్యా, అద్భుతకరుడానికి వందనాలయ్యా. అందరం కలిసి చెప్దామా, వందనాలేసయా, వందనాలేసయా, వందనాలేసయా. వందనాలంటే ఐ అడోర్ యూ లార్డ్, ఐ వర్షిప్ యూ లార్డ్ అని అర్థం. అందరం కలిసి చెప్తామా, నీకు వందనాలేసయ్యా, నీకు సమస్తము సాధ్యమయ్యా, నువ్వు సర్వజ్ఞానివయ్యా, నీకు వందనాలయ్యా, నీవు సర్వోన్నతుడవైన దేవుడవయ్యా, సర్వజ్ఞాని నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడవైన దేవా నీకు స్తోత్రాలయ్యా, సమాధానకర్తయగు అధిపతి నీకు స్తోత్రాలయ్యా, మృత్యుం చేయడానికి వందనాలయ్యా, రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు వందనాలయ్యా, మమ్మను చూచుచున్న ఎల్రోహి నీకు స్తోత్రాలయ్యా. హాగరు ఏమి తెలియని దిక్కుతోచని పరిస్థితిలో అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు చూసిన ఎల్రోహి నీకు స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ ఆత్ముడా నీకు వందనాలయ్యా. ఐ ఇన్వైట్ యూ హోలీ స్పిరిట్, ఐ ఇన్వైట్ యూ హోలీ స్పిరిట్, టేక్ కంట్రోల్ ఓవర్ అస్ హోలీ స్పిరిట్, హ్యావ్ యువర్ ఓన్ వే హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్ముడా మీకు వందనాలు, పరిశుద్ధ ఆత్ముడా నీకు వందనాలు, కృపా సత్య సంపూర్ణుడమైన దేవానికి వందనాలు, మా నీతికి ఆధారమగు దేవానికి వందనాలు, నిత్య నివాసిని కొందనాలు, సత్యవంతుడానికి వందనాలు, శక్తిమంతుడానికి వందనాలు, మేలులను చేసే దేవానికి వందనాలు, రవి కొట్టి తేజానికి వందనాలు, రమ్యమైన దేవానికి వందనాలు, రొమ్మున బంగారు దట్టి కలిగి ఉన్న దేవానికి వందనాలు, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకున్న దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అద్భుతకరుడానికి వందనాలయ్యా, నీతి సూర్యుడానికి వందనాలయ్యా, నీతి సూర్యుడానికి వందనాలయ్యా, నీతి సూర్యుడా మీకు వందనాలయ్యా. వేకువ వెలుగు తేజరిల్లినట్లు, పట్టపగుల వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుదురని సెలవిచ్చిన దేవా, మీ మధ్య నుండి రోగమును తొలగించదునని సెలవిచ్చిన దేవా మీకు వందనాలయ్యా. ఆకాశం నుండి ఆహారమును కురిపించే దేవా నీకు వందనాలయ్యా. ఉదయమున నీ కృపావార్తను వినిపింపచేసే దేవా నీకు వందనాలయ్యా. ఉదయమున నీ మహిమను కనబరచువాడా నీకు స్తోత్రము దేవా. రాజులకు రాజా నీకు వందనాలు, ఉన్నవాడాను వాడా నీకు వందనాలు, ఆమెనను వాడా నీకు వందనాలు, అల్ఫా ఒమేగా నీకు వందనాలు, మహిమగల దేవానికి వందనాలు, శక్తిమంతుడానికి వందనాలు, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు, అగ్నిజ్వాలలు వంటి కన్నులు గల దేవానికి వందనాలు, అపరంజిని పోలిన పాదములు గల దేవానికి వందనాలు, కొలిమిలో పుటము వేయబడినటువంటి మెరిచినటువంటి పాదములు గల దేవానికి వందనాలు, అపరంజిని పోలిన శిరస్సు గల దేవానికి వందనాలు. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, మహిమా స్వరూపి నీకు వందనాలయ్యా, మహిమ గల దేవానికి వందనాలు, పునరుత్థానుడానికి వందనాలు, నీ పునరుత్థానపు శక్తితో నింపువాడానికి వందనాలు, సజీవుడానికి వందనాలు, సజీవుడానికి వందనాలు, మృత్యుం చేయడానికి వందనాలు, రవి కొట్టి తేజానికి వందనాలు, రమ్యమైన దేవానికి వందనాలు, 10,000లో అతి సుందరుడానికి స్తోత్రమయ్యా, అతి కాంక్షణడానికి స్తోత్రమయ్యా, రమ్యమైన దేవానికి స్తోత్రమయ్యా, రాజులకు రాజైన దేవానికి స్తోత్రమయ్యా, అసాధ్యమంటూ ఏది లేని దేవానికి స్తోత్రమయ్యా, సర్వోన్నతుడమైన దేవానికి స్తోత్రమయ్యా, మాట్లాడే దేవానికి స్తోత్రమయ్యా, మౌనముగా ఉండని దేవానికి స్తోత్రమయ్యా, మహిమా స్వరూపి అయిన దేవానికి స్తోత్రమయ్యా, అద్వితీయ సత్య దేవానికి వందనాలు, అపరంజి వంటి పాదములు గల దేవానికి వందనాలు, 24 పెద్దల చేత 4 జీవుల మధ్య కోట్ల కొలది దేవదూతల మధ్య నిత్యము కెరూబుల మధ్య శరాపముల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నింపబడి ఉన్నది అని నిత్యము స్తుతించబడుతూ ఉన్న దేవా. తండ్రి నీకు వందనాలు, కరుణాపీఠ మీద ప్రత్యక్షమయ్యే
పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. నీ మహిమను కనపరిచే పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టక ఆరోహణమైనప్పుడు మా కొరకు దేవా నీ ఆత్మను విడిచిన దేవా నీకు వందనాలు. మా కొరకు నీ ఆత్మను అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. మా కొరకు విజ్ఞాపన చేసిన దేవా నీకు వందనాలు. యుగ సమాప్తి వరకు మాకు తోడుగా ఉండేందుకు పరిశుద్ధాత్మనిచ్చిన దేవా నీకు వందనాలు. కరుణగల దేవానికి వందనాలు. కరుణా సత్య సంపూర్ణుడానికి వందనాలు. బహుజాలి గల దేవానికి వందనాలు. బహువాత్సల్య పూర్ణుడానికి వందనాలు. శాంతమూర్తిని వందనాలు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను మీ యొద్దకు వత్తును అని సెలవిచ్చిన దేవానికి వందనాలయ్యా. నీ నామలో ఏది అడిగినా అనుగ్రహించే దేవానికి వందనాలు. తండ్రి నీకు వందనాలయ్యా. నీ నామలో ప్రార్థించే వారిని రక్షించే దేవానికి వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. అబ్బా తండ్రి రబ్బునే నీకు స్తోత్రం అయ్యా. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవా మేకాదేశ్ నేనే అని సెలవిచ్చిన దేవానికి వందనాలు. నీవే మా విశ్వాసంన కర్తవయ్యా. నీవే మా యొక్క శాంతికి కర్తవయ్యా. సమాధానమునకు కర్తవయ్యా. మీరే మా సమస్తమునకు ఆధారమైన దేవా నీకు వందనాలు. మా జీవితానికి ఆధారం, మా భవిష్యత్తుకు ఆధారం, మా గురి అయి ఉన్న దేవానికి స్తోత్రాలయ్యా. తండ్రి నీ కృతజ్ఞతలు. ముందుగానే సమస్తము నిర్ణయించిన తండ్రి నీ కృతజ్ఞతలు. నీవు నిర్ణయించిన స్థలమునకు మమ్మను నడిపించుటకు నీ దూతను మాకు ముందుగా పంపే దేవా నీ కృతజ్ఞతలు. మమ్మను కాపాడి నీవు నిర్ణయించిన స్థలమునకు నడిపించుటకు నీ దూతలను మాకు ఆజ్ఞాపించే దేవా నీ కృతజ్ఞతలయ్యా. గొప్ప దేవాని కొందనాలు. రాజుల రాజాని కొందనాలు. ప్రభుల ప్రభువాని కొందనాలు. యు ఆర్ ద వే మేకర్ లార్డ్. యు ఆర్ ద మిరాకిల్ వర్కర్ లార్డ్. మార్గం లేని చోట మార్గాలను కలగజేసే దేవుడు. అవకాశం లేని చోట అవకాశాలను సృష్టించే దేవుడు వేసయ్యా. అద్భుతాలు చేసే దేవుడు వేసయ్యా. అద్భుతకరుడ వేసయ్యా. తండ్రి నీ కృతజ్ఞతలు. మేలు చేయవాడా నీ కృతజ్ఞతలు. ఆదరించే దేవాని కొందనాలు. లేవనెత్తే దేవాని కొందనాలు. ఆదరణకర్త నీ కొందనాలు. సత్యస్వరూపిని కొందనాలు. సర్వోన్నతుడాని కొందనాలు. సర్వశక్తిమంతుడాని కొందనాలు. మహిమా స్వరూపిని కొందనాలు. ఆ సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. అందరం కలిసి చెప్దామా? సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. అసాధ్యమంటూ ఏది లేని దేవానికి స్తోత్రం. సమస్తము సాధ్యమైన దేవానికి స్తోత్రం. కనికరము గల దేవానికి స్తోత్రమయ్యా. బహుచాలి గల దేవానికి కొందనాలు. అడిగి వాటన్నింటికంటే ఊహించి వాటన్నింటికంటే అత్యధికంగా చేసే శక్తి గల సమర్థుడానికి స్తోత్రమయ్యా. అద్వితీయ సత్య దేవానికి కొందనాలు. ప్రేమమూర్తిని కొందనాలు. ప్రేమమయడానికి కొందనాలు. ప్రేమించే దేవానికి కొందనాలు. ప్రాణనాథానికి స్తోత్రం. మా స్థానంలో మరణించి తిరిగి లేచిన దేవానికి కొందనాలు. బలి అయిన దేవానికి కొందనాలు. త్యాగము చేసిన దేవానికి కొందనాలు. మా కొరకు ప్రాణం నర్పించిన దేవానికి స్తోత్రమయ్యా. నిరంతరము మమ్మల్ని చూస్తూ ఉన్నావు కాబట్టి ఇంకనూ సజీవంగా ఉన్నాము దేవా. నీ కాపుదలను బట్టి సజీవంగా ఉన్నాము దేవా. నీ ఆహారమును, నీ ఆరోగ్యమును, నీవు ఇచ్చిన అవకాశాలను బట్టియే దేవా ఈరోజు మేము సజీవంగా ఉన్నాము దేవా. ఈరోజు ఏది కలిగి ఉన్నామో అది నిన్ను బట్టియే దేవా. ఆయుష్యైనను, ఆరోగ్యమైన, అవకాశమైన, ఆహారమైన సమస్తము మీరు అనుగ్రహించింది దేవా. అయ్యా, ఈ దినమును చూడక మరణించిన వారు ఎందరో అయితే ఈరోజు మేము చూస్తున్నాము అంటే, ఈ రోజున అనుభవిస్తున్నాము అంటే, ఈ రోజున ఉదయాన్నే లేచి నేను స్తుతిస్తున్నాము అంటే, ఈ రోజున ఉదయాన్నే నీ సన్నిధిలో గడుపుతున్నాము అంటే, మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు దేవా. మాకు ఇచ్చిన మెలకును బట్టి నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన మరో దిన ఆయుష్ను పొడిగింపును బట్టి నీకు కృతజ్ఞతలు దేవా. మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. చూచుచూ ఉన్న రోహి నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ఫేవర్. నీ మంచితనం అంతటిని బట్టి నీ కృతజ్ఞతలయ్యా. కృపాసత్య సంపూర్ణుడపై ఇంతవరకు నడిపిన దేవానికి వందనాలు. ఇంతవరకు పోషించిన దేవానికి వందనాలు. ఇంతవరకు బలపరిచిన దేవానికి వందనాలు. ఇంతవరకు సహాయము చేసిన దేవానికి వందనాలు. ఇంతవరకు మేళ్లను జరిగించిన దేవానికి వందనాలు. ఇంతవరకు మీ శక్తినిచ్చిన దేవానికి వందనాలు. ఇంతవరకు మీ సహాయం అనుగ్రహించిన దేవానికి స్తోత్రమయ్యా. ఇంతవరకు ఆదరించినందుకు వందనాలయ్యా. ఇంతవరకు ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇంతవరకు నీటిని ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇంతవరకు చేసిన ప్రతి మేలుకై నీకు స్తోత్రమయ్యా. దేవానికి కృతజ్ఞతలు. యేసయ్యానికి వందనాలు. ఎలీషామానికి వందనాలు. మహోన్నతుడవైన దేవానికి వందనాలు. పరమ కుమ్మరి నీకు వందనాలు. పరిశుద్ధుడవైన దేవానికి వందనాలు. లేవనెత్తువాడానికి వందనాలు. మా తలను పైకెత్తువాడానికి వందనాలు. ఆదరించే దేవానికి వందనాలు. సహాయకుడానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. పరమ కుమ్మరి నీకు వందనాలు. మృత్యుం చేయడానికి వందనాలు. సహాయము చేయి సహాయకుడానికి వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ఫేవర్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ మర్సీ. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గుడ్నెస్. ఏషువానికి వందనాలు. ఎల్యల్యోనికి వందనాలు.
వందనాలు. ఎలీషమ్మా నీకు వందనాలు. ఎలీషమ్మా నీకు వందనాలు. ఎలీషమ్మా నీకు వందనాలు. సహాయకుడా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరమ కుమ్మరి నీకు వందనాలు. మేలులను చేసే దేవా నీకు స్తోత్రమయ్యా. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడు నన్న వాక్కును సెలవిచ్చిన దేవా నీకు వందనాలయ్యా. గొప్ప కార్యములను చేసే దేవా నీకు వందనాలు. మాకు ముందుగా నీ దూతలను పంపే దేవా, మా మార్గాలను సరళము చేసే దేవా, మా పక్షాన యుద్ధము చేసే దేవా నీకు వందనాలు. మా కొరకు యుద్ధము చేసే దేవా నీకు వందనాలు. మా నిమిత్తము యుద్ధము చేసే దేవా నీకు వందనాలు. మా నిమిత్తము మా ముందుగా వెళ్ళి యుద్ధము చేసే దేవా నీకు వందనాలు. మా యుద్ధాలతో నీవు పోరాడే దేవా నీకు వందనాలు. మాకు విజయాన్ని ఇచ్చే దేవా నీకు వందనాలయ్యా. సర్వలోక రక్షక నీకు స్తోత్రం. సత్యస్వరూపి అయిన దేవా నీకు స్తోత్రమయ్యా. నిరంతరము స్తోత్రార్హుడా నీకు వందనాలు. మమ్మను చూచుచున్న ఎల్ రోహి నీకు స్తోత్రం. మమ్మను చూచుచున్న ఎల్ రోహి నీకు స్తోత్రం. మహోన్నతమైన నామము కలిగిన దేవా, అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవా, ఉన్నతమైన నామము కలిగిన దేవా, దేవదూతల కంటే పరిశుద్ధమైన నామం పొందుకున్న దేవా నీకు వందనాలయ్యా. పరిశుద్ధమైన నామము గల దేవా నీకు వందనాలు. పోయబడిన పరిమళ తైలముతో సమానమగు పేరు గల దేవా నీకు వందనాలు. విశ్వవిఖ్యాతుడా నీకు స్తోత్రమయ్యా. పునరుత్థానుడా నీకు స్తోత్రమయ్యా. మహాగణుడా నీకు స్తోత్రమయ్యా. మా జీవ ప్రదాత నీకు స్తోత్రమయ్యా. ఆలోచన బలములకు ఆధారమా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను గుప్తముగా గల దేవా, మితిలేని జ్ఞానము గల దేవా నీకు స్తోత్రమయ్యా. రాజులకు రాజా నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. యోసేపును గుంటలో ఉన్నప్పుడు చూసిన ఎల్ రోహి నీకు స్తోత్రం. గుండములో ఉన్నప్పుడు శద్రక్ మెషక్ అబేద్నెగోలను చూసిన ఎల్ రోహి నీకు స్తోత్రం. గుహలో ఉన్నటువంటి దావీదును చూసిన ఎల్ రోహి నీకు స్తోత్రం. సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలును చూసిన ఎల్ రోహి నీకు స్తోత్రం అయ్యా. ఆశ్రయదుర్గమైన దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని మా ప్రతి మార్గంలో చూస్తున్న ఎల్ రోహి నీకు స్తోత్రం అయ్యా. ఎల్ రోహి నీకు స్తోత్రం. ప్రతి స్థలమందును అక్కన దృష్టి నిలిచి ఉన్నదని సెలవిచ్చిన ఎల్ రోహి నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. చూచుచూ ఉన్న దేవానికి స్తోత్రం. చూచుచూ ఉన్న దేవానికి స్తోత్రం. చూచుచూ ఉన్న దేవానికి స్తోత్రం. చూచుచూ ఉన్న దేవానికి స్తోత్రం. మా ప్రతి కన్నీటిని చూచుచూ ఉన్న ఎల్ రోహి నీకు స్తోత్రం. మా ప్రతి ప్రార్థనను చూచుచున్న ఎల్ రోహి నీకు స్తోత్రం. మా ప్రతి స్తుతిని చూచుచున్న ఎల్ రోహి నీకు స్తోత్రం. మా ప్రతి సమస్యను చూచుచున్న ఎల్ రోహి నీకు స్తోత్రం. మాకు పరిష్కారాలు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్న దేవానికి స్తోత్రం అయ్యా. మమ్మల్ని విడిపించుటకు సమర్థుడానికి స్తోత్రం. మమ్మల్ని లేవనెత్తుటకు సమర్థుడానికి స్తోత్రం. నేను దయగల వాడను, నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదనని సెలవిచ్చిన దేవానికి వందనాలు. దేవానికి వందనాలు. నేను దీనుడను, నాకు మొరపెట్టగా నేను ఆలకించదనని సెలవిచ్చిన దేవా. నాకు మొరపెట్టక మునిపే నీ ప్రార్థన అవసరత నేను ఎరిగి ఉన్నానని సెలవిచ్చిన దేవానికి వందనాలు. నీవు నా చెవిలో చెప్పినట్టు నీకు జరుగునుగా కానీ సెలవిచ్చిన దేవా. నేను చెబుతున్న ప్రతి మాటను వినుచున్న ఎల్ రోహి నీకు స్తోత్రమయ్యా. ప్రార్థన ఆలకించే ఎలీషమ్మా నీకు స్తోత్రం. మా ప్రతి స్తుతిని వినుచున్న ఎలీషమ్మా నీకు స్తోత్రం. మా ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే ఉత్తరవాది నీకు వందనాలయ్యా. మా కొరకు మా నిమిత్తము నిత్యము మొరపెడుతున్న విజ్ఞాపనకర్త నీకు స్తోత్రమయ్యా. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నిత్యం మా నిమిత్తం ఆలోచన చేయుచున్న దేవానికి వందనాలు. మా ఎడల కలిగిన నీ ఉద్దేశాలకై నీకు స్తోత్రమయ్యా. మా పట్ల మీరు కలిగిన ప్రణాళికలకై మీకు స్తోత్రమయ్యా. నువ్వు అనంత జ్ఞాని వేసేయా. నువ్వు అద్భుతకరుడ వేసేయా. అద్భుతాలు చేసే దేవుడ వేసేయా. ఆశ్చర్యకరుడ వేసే ఆలోచనకర్త, రహస్యమందు చూచుచున్న తండ్రి, ప్రతి దానిని దాని పని నిమిత్తము కలగజేశానన్న దేవా. నీ నిర్ణయ కాలంలో సమస్తము సమకూర్చి జరిగించే దేవానికి వందనాలు. మీ నిర్ణయ కాలంలో మా తలనెత్తువాడానికి వందనాలు. మీ నిర్ణయ కాలంలో సమస్తము సమకూర్చి జరిగించే యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు. రోషము కలిగిన దేవా, నీ మహిమను ఎవరికి పంచని దేవానికి వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవానికి స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు. పరమ కుమ్మరి నీకు వందనాలు. అద్భుతకరుడానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఎల్యోనికి స్తోత్రం. ఎల్ రోహినికి స్తోత్రం. ఇంతవరకు మాకు సమస్తం సమకూర్చిన యెహోవా ఈరే నీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు మాకు తోడైన యెహోవా షమ్మానికి స్తోత్రమయ్యా. ఇమ్మానుయేల్ దేవుడుగా ఇంతవరకు మాకు తోడైన ఇమ్మానుయేల్ దేవానికి స్తోత్రమయ్యా. మమ్మను పరిశుద్ధపరిచే యెహోవా మెకాదేశ్ నీకు స్తోత్రమయ్యా. యావే సెబావోత్ నీకు వందనాలు. 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 సైన్యములకు అధిపతి అగు దేవానికి స్తోత్రం. సైన్యములకు అధిపతి అగు దేవానికి స్తోత్రం. రహస్యమందు చూచుచున్న తండ్రి, మా రహస్య ప్రార్థనలకు బహిరంగంగా ప్రతిఫలం ఇచ్చే దేవానికి స్తోత్రాలు. మహారాజానికి వందనాలు. మహోన్నతుడానికి వందనాలు. బలమైన దుర్గమా, ఇంతవరకు పోషించిన
కలిగిన దేవ, పరమ వైద్యుడానికి వందనాలయ్యా, ప్రశస్త రాజానికి వందనాలయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా, మహోన్నతుడా నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అన్ని నామముల కంటే పై నామము కలిగిన దేవ, ప్రార్థన ఆలకించే దేవానికి వందనాలయ్యా, మాకు ప్రాణం ఇచ్చిన దేవానికి స్తోత్రమయ్యా, జీవించుచు ఉన్న దేవానికి స్తోత్రమయ్యా, మా దాగు స్థలమైన దేవా. లార్డ్, యు ఆర్ అవర్ బ్యానర్. లార్డ్, యు ఆర్ అవర్ రెఫ్యూజ్. లార్డ్, యు ఆర్ అవర్ హైడింగ్ ప్లేస్. Lord, you are our protector. Lord, you are our provider. Lord, you are our everything, Master. You are our banner, Lord. మా సహాయకుడవు నీవేనయ్యా, మా పోషకుడవు నీవేనయ్యా, మా దాగు స్థలము నీవేనయ్యా, మా పానీయ భాగము నీవే దేవా, మా స్వాస్థ్యము నీవే దేవా, మా రక్షకుడవు నీవే దేవా, మా రక్షణ శృంగము, మా కేడము, మా దుర్గము, మా డాలు, మా అతిశయాస్పదము నీవే దేవా. మహోన్నతుడవైన దేవా నీ కొందనాలు, మా నిర్మాత నీ కొందనాలు, మమ్మల్ని నిర్మించిన దేవా, మా సృష్టికర్త నీకు వందనాలు, మాకు సహాయం చేయువాడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, బలమైన దుర్గమా నీకు వందనాలు, చూచుచూ ఉన్న దేవా నీకు వందనాలు, కోట్ల కొలది దేవదూతల మధ్య నిత్యము స్తుతించబడుతున్న సింహాసనాసీనుడా నీకు వందనాలు, సమీపింపరాని తేజస్సులో నిత్యము వసించుచున్న అమరత్వము గల సింహాసనాసీనుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. కెరూబుల మధ్య, శరాపముల మధ్య నిత్యము స్తుతించబడుతున్న దేవా నీకు స్తోత్రాలయ. అనంత జ్ఞాని, కుడి ఎడమల ప్రక్కల కలిగిన నీ సింహాసనము ప్రక్కన దేవ, కుడి ఎడమల ప్రక్కల దేవదూతలచ్చే నిత్యము స్తుతించబడుతున్న దేవా నీకు వందనాలయ్యా, చూచుచూ ఉన్న దేవా నీకు వందనాలు, మా రక్షకానికి వందనాలు, మా విమోచకానికి వందనాలు, మా నిరీక్షణాస్పదమానికి వందనాలు, మా సృష్టికర్తానికి వందనాలు, ముక్తిదాతానికి వందనాలు, మా పోషకుడానికి వందనాలు, మా సంరక్షకుడానికి వందనాలు, చీకటిని వెలుగుగా చేయవాడానికి వందనాలు, మా ఓర్పునకు కర్త, ఆదరణకు కర్త, సమాధానమునకు కర్త, విశ్వాసమునకు కర్త, ఆనందమునకు కర్త, జీవితానికి ఆధారమై ఉన్న దేవా, మా ఆనందమునకు ఆధారమా, మా యొక్క సర్వమునకు ఆధారమా నీకు స్తోత్రాలయ్యా, మా భవిష్యత్తుకు ఆధారమా నీకు స్తోత్రాలయ్యా, మా ఆహారమునకు ఆధారమా నీకు వందనాలు, మా ఊపిరికి ఆధారమా నీకు వందనాలు, మా నిరీక్షణకు ఆధారమా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నడిపించిన దేవా, మా స్తుతి ఆరాధనకు పాత్రుడా, శ్రేష్ఠుడా, వీరుడా, శూరుడా, శౌర్యుడా, గనుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నామా. మహిమకు పాత్రుడా నీకు వందనాలయ్యా. మీరే తోడైండి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి నీకే సమస్త మహిమయు ఘనతయు ప్రభావమును చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించడి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 50వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లును మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను
నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నా కంటే బలిష్ఠులై ఉండగా వారి వశంలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపము వెలిగించు వాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచు ఉన్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి వెలును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపచేయు వరకు నేను తిరగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. నా మీదికి లేచి వారిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణగలవారై వణుకుచూ తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు. నా ఆశ్రయ దుర్గమైన యెహోవా స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరిచెదను. నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరమును చూపువాడవు. చదవబడిన వాక్యం దేవుడు మన వెనుకలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. Hallelujah. Praise the Lord. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదా? చాలా సంతోషం. మరి ప్రతిరోజు ఈ విధంగా మరి ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సన్నిధిలో గడపటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి ఎవ్వరు కూడా ఫెయిల్ అవ్వకూడదని ప్రభు పేరట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.
మనం లేచిన వెంటనే ఖచ్చితంగా దేవుని సందులో మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి లేచిన తర్వాత. మరి అలాగా చేయటం వల్ల ఆ రోజంతా కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ మరి అనేకమైనటువంటి బంధకాలు మనకు ఎదురవుతున్నప్పుడు వాటన్నిటిని కూడా జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. సంతోషం. మరి కొద్ది నిమిషాలు మనం ఇంకా దేవుణ్ణి స్తుతించి ముందుకు వెళ్ళిపోదాం. స్తుతి సింహాసనం వేసేటువంటి పనిలో ఇంకా పాలు పంచుకోలేనటువంటి వారు ఉంటే మరి వెంటనే కాల్ చేసి ఇప్పుడైనా సరే వారిని మరి ఈ యొక్క స్తుతి సింహాసన కార్యక్రమంలో పాలు పంచుకోమని చెప్పి వారందరినీ కూడా ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మధ్యవర్తి యేసయ్యా నీకే స్తోత్రం. మార్గమా యేసయ్యా మీకే స్తోత్రం. మంచి దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మంచి కాపరి యేసయ్యా మీకే స్తోత్రం. మొదటివాడ యేసయ్యా మీకే స్తోత్రం. మూలరాయి యేసయ్యా మీకే స్తోత్రం. మేఘారూరుడా యేసయ్యా మీకే స్తోత్రం. మహాదేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహారాజా యేసయ్యా మీకే స్తోత్రం. మెస్సయా యేసయ్యా మీకే స్తోత్రం. మృతుడై మరలా బ్రతికినవాడా యేసయ్యా మీకే స్తోత్రం. మహిమగల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహోపకారి యేసయ్యా మీకే స్తోత్రం. మహిమాన్వితుడా యేసయ్యా మీకే స్తోత్రం. మహోన్నతుడా యేసయ్యా మీకే స్తోత్రం. మహిమా స్వరూపి యేసయ్యా మీకే స్తోత్రం. మనుజవతారుడా యేసయ్యా మీకే స్తోత్రం. మహాత్మ్యం గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మార్పు లేనివాడా యేసయ్యా మీకే స్తోత్రం. మచ్చలేనివాడా యేసయ్యా మీకే స్తోత్రం. మరణాన్ని జయించినవాడా యేసయ్యా మీకే స్తోత్రం. మంచి బోధకుడా యేసయ్యా మీకే స్తోత్రం. మహిమా కిరీటుడా యేసయ్యా మీకే స్తోత్రం. మండే ఆత్మగల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మాట తప్పనివాడా యేసయ్యా మీకే స్తోత్రం. ముందు నడుచువాడా యేసయ్యా మీకే స్తోత్రం. మా మధ్య ఉన్నవాడా యేసయ్యా మీకే స్తోత్రం. మా పక్షమునున్నవాడా యేసయ్యా మీకే స్తోత్రం. మాట్లాడే దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహాబలము గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. ముఖమును లక్ష్యపెట్టిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మరుగైన మహారాజా యేసయ్యా మీకే స్తోత్రం. మరణపు ములను విరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మమ్ముల నేలు పావనాత్మ యేసయ్యా మీకే స్తోత్రం. మహా మనోహరుడా యేసయ్యా మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మహాగణుడా యేసయ్యా మీకే స్తోత్రం. మానవ రక్షణకై మనిషిగా పుట్టిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహాకృపగల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మరువని దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహిమ సింహాసనాసీనుడా యేసయ్యా మీకే స్తోత్రం. మహావివేకి యేసయ్యా మీకే స్తోత్రం. మూలధారి యేసయ్యా మీకే స్తోత్రం. మనుష్య కుమారుడా యేసయ్యా మీకే స్తోత్రం. హల్లెలూయా. మర్మములు బయలుపరచు దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మానవ రాజ్యాలపై అధికారి యేసయ్యా మీకే స్తోత్రం. మహాకార్యములు చేయి దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహిమగల రాజా యేసయ్యా మీకే స్తోత్రం. మిక్కిలి హెచ్చైన వాడా యేసయ్యా మీకే స్తోత్రం. మోపిడి కాపరి యేసయ్యా మీకే స్తోత్రం. యాకోబు దేవా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా ఈరే యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా రాఫా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా నిస్సి యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా రోహి యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా షాలోమ్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా సిద్కేన్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా సబియేల్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా ఎలోవా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా మకాదేస్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా ఎరియేల్
యేసయ్య మీకే స్తోత్రం. యెహోవా ఎలోహిం, యేసయ్య మీకే స్తోత్రం. యెహోవా ఎల్ షడాయ్, యేసయ్య మీకే స్తోత్రం. యెహోవా ఓసిన్, యేసయ్య మీకే స్తోత్రం. యెహోవా దువా, యేసయ్య మీకే స్తోత్రం. యెహోవా షమ్మా, యేసయ్య మీకే స్తోత్రం. యుగముల బండ, యేసయ్య మీకే స్తోత్రం. యూదా గోత్రపు సింహమా, యేసయ్య మీకే స్తోత్రం. యూదుల రాజా, యేసయ్య మీకే స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా, యేసయ్య మీకే స్తోత్రం. యథార్థవంతుడా, యేసయ్య మీకే స్తోత్రం. యుగములలో స్తోత్రార్హుడా, యేసయ్య మీకే స్తోత్రం. యుద్ధసూరుడా, యేసయ్య మీకే స్తోత్రం. యెహోవా దయాళుడా, యేసయ్య మీకే స్తోత్రం. యెహోవా సత్యదేవా, యేసయ్య మీకే స్తోత్రం. యెహోవా నా బలమా, యేసయ్య మీకే స్తోత్రం. యేసయ్య, యెహోవా నా కాపరి, యేసయ్య మీకే స్తోత్రం. యెహోవా నా శైలమా, యేసయ్య మీకే స్తోత్రం. రక్షకుడా, యేసయ్య మీకే స్తోత్రం. రబ్బూని, యేసయ్య మీకే స్తోత్రం. రాజుల రాజా, యేసయ్య మీకే స్తోత్రం. రవితేజుడా, యేసయ్య మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు మరి నీ సన్నిధిలో మేమంతా కలిసి దేవా మరి మీకు స్తుతులు అర్పించడానికి సహాయం చేసావు. ఇంతవరకు చేసిన స్తుతి ఆరాధనంతా నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు దేవా. మా స్తుతి అంతా అంగీకరించావు దేవా. మా స్తుతులపై ఆసీనుడైనందుకు వందనాలు. మా స్తుతులపై ఆసీనుడైనందుకు వందనాలు దేవా. ఈ సమయంలో నా ప్రభా మరి మేమంతా కూడా నీ వాక్యపు వెలుగులో మరి వెళ్తూ ఉండగా దేవా, మరి ఏ ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉండగా నీ కృప చేత నడిపించి బలపరిచి కృప చూపించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మరి సమయంలో నా ప్రభా నీ కృప చేత నడిపించండి. ప్రతి బంధకాలను తెంచివేసి నీ నామ మహిమార్థంగా నడిపించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి బంధకాలను తెంచివేస్తున్నందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసయ్య నువ్వే సహాయం చేస్తున్నందుకు వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్య. మరి ఈ సమయంలో చేస్తున్న ఒప్పుకోలంతట్లో తోడుగుండి నువ్వు సహాయం చేసి బలపరచండి, విడుదలను గ్రహించండి. నీ సన్నిధి కాంతిని విడుదల దయచేసి ఈ సమయంలో చేస్తున్నటువంటి ఒప్పుకోలు ప్రార్థనలో నీ సన్నిధిని అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి ఈ యొక్క స్తుతులన్నీ మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి అర్ధగంట సేపు చక్కగా దేవునికి స్తుతి సింహాసనం వేస్తాం. మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడైనటువంటి యేసయ్య ఈ సమయంలో మరి ఒప్పుకోలు అంటే వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మనం ఒప్పుకోవటం, వాక్యాన్ని పలకటం, మరి దేవుడు చెప్పిన మాటని దేవుని మాటల్ని మనం తిరిగి వల్లించటం ఒప్పుకోలు అయినది. ఈ సమయంలో మరి ప్రతి వారు కూడా ఏకీభవిస్తూ మనస్ఫూర్తిగా ఆ మాటను విశ్వసిస్తూ యేసయ్యనికే స్తోత్రం అని చెప్పి నాతో పాటు మీరు కూడా ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనం ఉత్సహించి సంతోషించదము. 118 కీర్తన 24 వచనం. మా యేసయ్య మా ఆయుస్సును పొడిగించి ఈ రోజున మాకు ఒక బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్యానికే స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమేన్. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించును. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించును. ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును. ఈరోజు మనల దేవుని దయ, దేవుని కృప, దేవుని కటాక్షం, దేవుని మంచితనం, దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని మేలులు, దేవుని కార్యములు, దేవుని వింతలు విస్తరించును. ఆమేన్. ఈరోజు దేవుని అద్భుతాలు విస్తరించును. ఈరోజు దేవుని సూచకక్రియలు విస్తరించును. ఈరోజు దేవుని మహత్కార్యాలు విస్తరించును. ఈరోజు దేవుని నడిపింపు, దేవుని ఆదరణ విస్తరించును. ఈరోజు మనల దేవుని మా సహాయం విస్తరించును. ఈరోజు మన అభిషేకం విస్తరించును. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరించును. ఈరోజు మన ఆరోగ్యం విస్తరించును. ఈరోజు మన ఐశ్వర్యం ఆస్తులు విస్తరించును. ఈరోజు మన బలం విస్తరించును. ఈరోజు మన నెమ్మది విస్తరించును. ఈరోజు మన సమాధానం విస్తరించును. ఈరోజు మన భద్రత విస్తరించును. ఈరోజు మన విశ్వాసం విస్తరించును. ఈరోజు మన నిరీక్షణ విస్తరించును. ఈరోజు దేవుని పైన, మనుషులపైన మన ప్రేమ విస్తరించును. ఈరోజు మన ఘనత విస్తరించును. ఈరోజు మన గొప్పతనం విస్తరించును. ఈరోజు మన పలుకుబడి విస్తరించును. ఈరోజు మన సంతోషం విస్తరించును. ఈరోజు ఆత్మలు గెలిచేటువంటి మన సేవా పరిచర్య విస్తరించును.
ఈరోజు మన ఓర్పు విస్తరించును, ఈరోజు మన ధైర్యం విస్తరించును, ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడం, ఈరోజు మనం శోధించబడం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం దిగులు పడము, ఈరోజు మనం కృంగిపోము, ఈరోజు మనం భయపడము, కలవరపడము, ఈరోజు మనం నిరాశపడము, ఈరోజు మనం సనగము, ఈరోజు మనం నిరుత్సాహపడము, ఈరోజు మనం పాపం చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము, ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము, ఈరోజు మనం మోసపోము, ఈరోజు మనం బంధించబడం, ఈరోజు మనం ఇరికించబడం, అవమానపరచబడం, ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము, ఈరోజు మనకు ప్రమాదములు జరగవు, ఈరోజు మనకు వ్యాధులు రావు, ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోము. ఆమేన్. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది. ఈరోజు మన జీవితంలో సైతాను గడి చిత్తం జరగనే జరగదు. ఈరోజు కొరకైన సైతాను గడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలు, కుట్రలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకొని విన్నాము. మరి వాడి యొక్క కుట్రలను, వాడు రాసుకున్న, గీసుకున్న, వేసుకున్న ప్రణాళికలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనము చేయుచున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అపోస్తలుడైన పౌలు గారు మన మనోనేత్రాలు వెలిగించబడాలని చేసిన ప్రార్థన ఖచ్చితంగా మనం ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేశాడు. దాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం చూడాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చెప్దామా? మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు అందరికి జ్ఞానమును, ప్రత్యక్ష గల మనసును అనుగ్రహించినందుకు వందనాలు. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధుల్లో మీ స్వాంఛం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా స్థానం ఎటిదో మేమంతా గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజున దేవుడు మనకి అందరికీ కూడా అద్భుతమైన అధికారాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 1:12 ప్రకారం మనమంతా కూడా దేవుని బిడ్డలం. అత్యంత శక్తివంతమైన యేసుక్రీస్తు ప్రభువు నామాన్ని ఉపయోగించి అధికారం కలిగినటువంటి వ్యక్తులు మనమంతా కూడాను. కాబట్టి మనం అధికారం కలిగిన వ్యక్తులం. కాబట్టి యేసు నామములో మన మనస్సు మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో మన శరీరం మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో దయ్యములు మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో వర్షములు మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో తుఫాన్లు మనకు లోబడును. యేసు నామములో నదులు, సముద్రాలు మనకు లోబడును. యేసు నామములో మనుషులు మనకు లోబడుదురు. యేసు నామములో ప్రకృతి మనకు లోబడును. గాలి మనకు లోబడును. ఎండ తీవ్రత మనకు లోబడును. వ్యాధులు మనకు లోబడును. ధనము మనకు లోబడును. ఈ విశ్వంలో యేసు నామమునకు లొంగని వంగన దెయ్యము గాని, మనిషి గాని, సమస్య గాని, పరిస్థితి గాని లేనే లేదు. ఆమేన్. సాతానుగాడు బలవంతులపైన మనకు అధికారము కలదు. ఆమేన్. సమస్తమును మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు. ఆమేన్. ఈ భూమిపైన కానీ మన జీవితంలో కానీ ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సైతాను గడ ఆటలకి సాగవు. మనం ఒక అధికారి వలె ఆలోచిస్తాం, ఒక అధికారి వలె మాట్లాడతాం, మనకు అధికారి వలె ప్రవర్తిస్తాం. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. జూబిలీ లేవికాండం 25:10 ప్రకారం సునాద సంవత్సరం అంటే నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగి పొందుకునేటువంటి సంవత్సరం, సమయం. కాబట్టి ఈ రోజున మనం మన జీవితంలో ఏదైతే నష్టపోయామో, ఏదైతే కోల్పోయామో ఖచ్చితంగా దేవుడు అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అవ్వచ్చు, చేసిన పాపం వల్ల, మన యొక్క అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల, లేకపోతే మన శత్రువుగడైనటువంటి సైతానుగడ వల్ల కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న మోసపూరితమైన మనుషుల్ని నమ్మటం వల్ల, ఏ విధంగానైతేనేంటి మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్న సమాధానాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని నడిపింపును ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని అభిషేకం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ధైర్యం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆస్తులను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్.
మనం పోగొట్టుకున్న బంగారం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్న గౌరవాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి మనుషులను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి ఖ్యాతిని ఏడంతలుగా తిరిగి పొందుకొనిచూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11:33-34 ప్రకారం మనకు అసాధ్యమైనటువంటిది అంటూ ఏదీ లేదు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. కాబట్టి మనమంతా కూడా విశ్వాసులం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనమంతా కూడా విశ్వాసులం. కాబట్టి మనం రాజ్యములను జయించగలుగుతాం, మనం నీతి కార్యములను జరిగించగలుగుతాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీతి కార్యములను మనం జరిగించగలుగుతాం, మనం వాగ్దానం స్వతంత్రించుకోగలుగుతాం, మనం సింహముల నోళ్లు మూయించగలుగుతాం, మన అగ్ని బలమును చల్లార్చగలుగుతాం, ఖడ్గదారాన్ని తప్పించుకోగలుగుతాం, మనమంతా కూడా బలపరచబడగలుగుతాం, మనం యుద్ధములో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం, మనం అన్యుల సేరను పారద్రోయగలుగుతాం. మనకు అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా లేదు. మనం బ్రతుకు దినములన్నిటిను సైతాను గడు కానీ వాని దూతలు కానీ ఏ మనుషుడు మన ఎదుట నిలవలేరు. ఆమేన్. ఎందుకంటే మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకే సంపాదించగలుగుతాం. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరి యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యలో ఆన్లైన్లో ఉన్నటువంటి వారిని యేసయ్య చెప్పినట్లు 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇక్కడున్న ప్రతి వారిని ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఉండేటువంటి ఇసుక రేణుల వలె విస్తరించినట్లు, ఫలించినట్లు, అభివృద్ధి చెందినట్లు, ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంట బయట ఊహకందన రీతిలో వారు చేస్తున్న ప్రతి పనిలో, వ్యాపారంలో వారిని విస్తరింపజేసి, ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి తలగా చేస్తూ ఉన్నాడు. నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. మనకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము కూడా, మరి ఏ ఆలోచన కూడా, ప్రయత్నమైనా సరే, వ్యాధి అయినా సరే, బాధ అయినా సరే, నొప్పి అయినా సరే, మనిషిని ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే, ఏది కూడా ఎంత మాత్రం కూడా వర్ధిల్లదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనల్ని ఈ లోకంలో ఎవ్వరూ కూడా అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాస్థ్యము. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుతూ, తృణీకరిస్తూ ఉన్న వారందరినీ కూడా యేసుక్రీస్తు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని, ఈ యొక్క ఆన్లైన్లో ఉన్నవారిని, వారికున్న కుటుంబాలను, వారికున్న సమస్తాన్ని నీ అధికారం క్రిందకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి అపవాదిగడి తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనలను, దర్శనములను, అపవాదిగడి ఇచ్చే కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో వ్యతిరేకిస్తూ గద్దిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, శిలువ పైన నీ బలియాగం ద్వారా శాపం నుంచి అబ్రహాము ఆశీర్వాదములైనటువంటి ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని హెచ్చించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, మా వస్తువులపైన, ఆస్తులపైన, మా భవిష్యత్తు పైన అమూల్యమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుడిని యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకుని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి వెళతాం. మన పనిని పూర్తి చేయకుండా మనం చనిపోం. మనం వ్యాధులతో చనిపోం. ఆకస్మిక మరణము మనకు సంభవించదు. మధ్య వయసులో మనం మరణించం, మనము చావము. అయితే ప్రభునందు మన ఆత్మను అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాం. 120 సంవత్సరాల లోపుగా మనం ఈ భూమిని వదిలి వెళ్ళము. ఆమేన్. పలుకుతున్నారా? 120 సంవత్సరాలు ఏం చేస్తాం అనుకుంటున్నారా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం, బ్రతికితే ప్రభు పని చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకోండి. ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడండి.
అంతేగాని నా పెళ్ళి అవ్వాలి, మనవరాలు పెళ్ళి అవ్వాలి, వాళ్ళు వీళ్ళు ఇది కాదు. ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ నామ మహిమార్థంగా నేను బ్రతుకుతాను అని చెప్పి తీర్మానం చేసుకోండి. అప్పుడు 91 కీర్తన 16వ వచనం ప్రకారం దేవుడు దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నిర్గమకాండం 20:12వ వచనం ప్రకారం ఫస్ట్ మీ తల్లిని తండ్రిని సన్మానించండి. అలా సన్మానిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 120 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపిస్తాడు. సామెతలు 9:11 ప్రకారం మన యేసయ్య వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది, మనం జీవించే సంవత్సరంలో అధికములగుతాయంట. హల్లెలూయా. 37 కీర్తన 12-14 వచనాల ప్రకారం మనం చెడ్డ మాటల పలకకుండా మన నాలుకను, కపటమైన మాటల పలకకుండా మన పెదవులను కాసుకొనుచూ ఉన్నాం. కాబట్టి మనం మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషముగా జీవించేదము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సంతోషంగా జీవించేదము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా పాపాలన్నీ నీవు తీసుకుని నీ పరిశుద్ధతను మాకు ఇచ్చావు. కాబట్టి మేము పాపిలాగా పాపంలో జీవించం, మేము పరిశుద్ధులం. కాబట్టి యేసయ్యా నీకే స్తోత్రాలు. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా రోగాలు నీవు భరించి నీవు పొందిన గాయముల ద్వారా మాకు ఆరోగ్యం ఇచ్చావు. కాబట్టి మేము మా జీవితాంతం ఏ వ్యాధిని ఒప్పుకొనము, పొందుకొనము, అనుమతించము. వ్యాధి లేకుండా మేము జీవించేదము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రతను నీవు తీసుకొని మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు. కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కూడా కొదువన్నది లేకుండా మేము సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో జీవించదము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా బంధకాలను, దురలవాట్లు నీవు తీసుకొని మాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చావు. కాబట్టి మేము మా జీవితంలో ఎప్పటికీ కూడా పాపపు అలవాట్లలో పడిపోము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా అవమానాన్ని నీవు తీసుకుని రెట్టింపు ఘనతను మాకు ఇచ్చావు. కాబట్టి ఎటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితిలోనైనా సరే మా తలనెత్తివాడు నీవే. కాబట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, మాకు బదులు నీవు పాతాళానికి వెళ్ళి మమ్మల్ని పాతాళ బలము నుంచి, నరక బలము నుంచి ఎన్నటన్నిటికీ తప్పించి పరలోకవాసులుగా చేసావు. కాబట్టి యేసయ్యా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా శాపం నీవు తీసుకొని మరి అబ్రహాము ఆశీర్వాదములన్నీ మాకు ఇచ్చావు. కాబట్టి మా జీవితంలో శాపమన్న మాటే వినపడదు. మేమెన్నటన్నిటికీ దీవించబడిన వ్యక్తులు కానీ శపించబడినటువంటి వ్యక్తులు కాదు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. మనమంతా కూడా దేవుని బిడ్డలం, మనమంతా కూడా యేసుక్రీస్తునకు స్నేహితులము. ఆమేన్. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆమేన్. మనం యేసుక్రీస్తు ప్రభుతో జతపరచబడి ఆయన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాం. ఆమేన్. మనమంతా కూడా విలువ పెట్టి కొనబడ్డాం. ఆమేన్. మనం దేవుని యొక్క ఆస్తి. ఆమేన్. మనం యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమైపోయి ఉన్నాం. ఆమేన్. చెప్పాలందరూ కూడా ఆమేన్ చెప్తూ ఉండండి. ఆమేన్ చెప్తూ ఉండండి. ఆమేన్ చెప్తూ ఉండండి. మనమంతా కూడా పరిశుద్ధులము. ఆమేన్. మనం దేవుని బిడ్డలుగా దేవుని చేత అంగీకరించబడ్డాం. ఆమేన్. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. ఆమేన్. మన పాపాలన్నిటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనం సంపూర్ణంగా యేసు రక్తముచే విమోచించబడ్డాం. ఆమేన్. మనం యేసుక్రీస్తులో సంపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నాం. ఆమేన్. ప్రతి విధమైన దోషారోపణ, శిక్షా విధి నుంచి మనం తరతరాలకు విమోచించబడ్డాం. ఆమేన్. మనమంతా కూడా భాషలతో ప్రార్థిస్తాం. కాబట్టి సమస్తమును మన మేలు కొరకు సమకూడు జరుగునట్లు మన దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం. కాబట్టి ఈ భూమిపైన ఎవరును మనపై నేరం మోపలేరు. ఆమేన్. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ వేరు చేయలేదు. ఆమేన్. దేవుడు మన యేసుక్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా స్థిరపరిచాడు, అభిషేకించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అందరూ కూడా సతమతమవుతున్న సమస్య ఆర్థిక సమస్యలు. మరి ఆర్థికమైనటువంటి అభివృద్ధి కొరకు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పలుకుతున్నటువంటి ఈ మాటను స్థిరపరుస్తూ ఉన్నాడు. మరింతగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసయ్యా తండ్రి, నువ్వు ఆకర్షించింది ఎవరు వస్తారు నా ప్రభా? నువ్వు ఆకర్షించావు. నీ దేవదూతల పరిచర్యను విడుదల చేస్తూ ఉన్నాం. ఎవరెవరు ఇక్కడ ఉండాలో, ఎవరెవరు ఆకర్షితులు అవ్వరు, ఎవరెవరు ఈ మాటలు వినటం ద్వారా ఆశ్రయించబడతారు, ఎవరెవరి సమస్యలకు పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయో, మరి ఎవరినైతే ఇక్కడ నాటవో వారిని మాత్రం ఇక్కడ తోడుకొచ్చినందుకు వందనాలు. నీ చిత్తంలో ఉన్నవారిని ప్రభా, నీ ఉద్దేశంలో ఉన్నవారిని, వారి పట్ల ఒక ప్రణాళిక నువ్వు కలిగి ఉన్న వారిని ఇక్కడికి రప్పిస్తున్నందుకు నీకు వందనాలు. వినిచున్న వారి జీవితాల్లో ఉన్న తండ్రి విలువైన అద్భుతాలు జరగవలసిందే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు పలుకుదాం. నాతో పాటు ఏకీవించండి. తండ్రి, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు అబద్ధమాడుడుగా నరమాత్రుడు కాదు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. భూమి ఆకాశములు గతించిపోను కానీ నీ మాటలన్నిటికీ గతించవు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదాం. ఆయన ధనవంతుడయ్యుండి మా నిమిత్తం దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మేము ఐశ్వర్యవంతులం కాగలుగుతున్నాం. ఆమేన్. మనం మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని, మనం ఐశ్వర్యం సంపాదించడానికి మన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్చు ఆరోగ్యంగా ఉండవలన్నదే మన దేవుని చిత్తం. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మనం ఆర్థికంగా వర్ధిల్లటం మన దేవునికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవం కలుగుటకే, అది సమృద్ధిగా కలుగుటకే వచ్చారు కాబట్టి మనం ఆర్థికపరమైనటువంటి సమృద్ధిని అనుభవించేదము. మన దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీర్చును. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనం, లాభం కలిగినట్లు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం నడవలసినటువంటి త్రోవలో ఆయన మనల్ని నడిపించును. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మనం మన ప్రభువును ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ మేలు కొదువై ఉండదు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించేశాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం మనకు కలుగుటకై యేసుక్రీస్తు మన కోసం శాపమే మనలందరినీ కూడా ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించేశాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది కాబట్టి మనం పాత నిబంధన భక్తులందరికంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదం అనుభవించేదము. ఆమేన్. మన మందులము సోమరులం కాకుండా విశ్వాసం చేత, ఓర్పు చేత ఆర్థికపరమైన వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకుందాము. ఆమేన్. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ ఉన్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడుతూ ఉన్నాడు. ఇనప గడిలను విరగొడుతూ ఉన్నాడు. అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులను, రహస్య స్థలములలో మరుగైనటువంటి ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించుటకు ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు మనకు చెప్పినటువంటి మాటలకు మనం లోబడుచున్నాం కాబట్టి ఈ భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేదము. ఆమేన్. మనం భయపడము. మనకు ఐశ్వర్యం అనుగ్రహించుటకు మన తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమైనది. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఐశ్వర్యానికి దుఃఖం చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి, సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. మనమంతా కూడా నమ్మకమైన వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైనటువంటి దీవెనలు మెండుగా కలుగుచున్నాయి. ఆమేన్. మనం మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయవాంఛలన్నింటినీ తీరుస్తూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు తన మహిమను బట్టి, సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావలసిన ఆర్థికపరమైన ఆశీర్వాదం వాగ్దాన రూపంలో మనకు దయచేసిను. ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెట్టును. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తన జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేయడని చెప్పి నమ్ముచున్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకునేదాం. ఆమేన్. మన యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించినంత కాలం దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. మనం మేలు చేయటి యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుటి యందు విసుగక, అలసిపోక, నిరుత్సాహపడక ఉంటాం. కాబట్టి మనం తగిన సమయం ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంటను మనం కోస్తూ ఉన్నాం. కలిమి సంపద మన ఇంట ఉంటా ఉన్నాయి. మన ఇల్లు గొప్పదననిది. మనం అనేక జనులకు అప్పిచ్చడం కానీ అప్పు చేయము. మనం దేవుని ప్రేమించుతున్నాం కాబట్టి ఆయన మనందరినీ కూడా ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కుటుంబ ఆశీర్వాదములు 112వ కీర్తన ప్రకారం మనమంతా కూడా యేసయ్య వాక్యాన్ని బట్టి అధికంగా ఆనందిస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబము దీవించబడిన కుటుంబము. మన పిల్లల భూమి మీద బలవంతులవుదురు. మన వంశపోరు దీవించబడుదురు. కలిమి సంపద మన ఇంట ఉండును. మన నీతి నిత్యము నిలుచును. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగుచున్నది. ఆమేన్. మనం కటాక్షమును, వాత్సల్యము, నీతి గలవారం. మనం దయాళులమై అప్పిచ్చువారు, భాగ్యవంతులము. న్యాయ విమర్శలో మన
రాజ్యం గెలిచును, మనం ఎన్నటికీ కూడా కదిలించబడం, మనం నిత్యము జ్ఞాపకములో ఉందము, మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటూ ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం దుర్వార్తకు జడిము, మన మనసు స్థిరముగా ఉంటూ ఉన్నది. మన శత్రుల విషయం మన కోరిక నెరవేరు వరకు మనం భయపడము. మనం దాతృత్వం కలిగి బేదలకు ఇచ్చేదాం, మనం హెచ్చించబడతాం. మన ఉన్నత స్థితిని, అభివృద్ధిని భక్తిహీనులు చూసి చింతపడతారు, వారు పండ్ల కొరకు చూసి క్షీణించిపోతారు. భక్తిహీనుల ఆశంతా కూడా భంగమైపోతూ ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యాలు బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన నడిపింపును బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఆకర్షించిన వారిని బట్టి వందనాలు. ఎవరెవరు నీ ఉద్దేశంలో ఉన్నారో వారిని ఇక్కడ ఉంచినందుకు వందనాలు తండ్రి. ఎవరెవరు నీ ప్రణాళికలో ఉన్నారో వారిని ఇక్కడ ఉంచినందుకు వందనాలు తండ్రి. వారి పట్ల నీ కార్యాలను విస్తరింపజేస్తున్నందుకు వందనాలు, నీ కార్యాలు విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు. అద్భుతాలు చేస్తున్నటువంటి వాడా నీకే స్తోత్రాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నటువంటి వాడా నీకే వందనాలు, నీ యొక్క ప్రణాళికను విస్తరింపజేస్తున్నటువంటి వాడా నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. యేసయ్యా, నువ్వు ఆకర్షించింది ఎవరు రాగలుగుతారు దేవా? యేసయ్యా, నువ్వు ఆకర్షించింది ఎవరు రాగలుగుతారు దేవా? నువ్వు మేల్కొల్పంది ఎవరు మేల్కొనగలుగుతారు తండ్రి? ఇదిగో ఇక్కడ ఉన్న వారి పట్ల ఒక ప్రణాళికతో ఉన్న ప్రభావ నువ్వు కలిగి ఉన్నావు తండ్రి, ఒక ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావు. వారందరినీ నువ్వు జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు, వారందరి పట్ల నీ ప్రణాళికలు విస్తరింపజేస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా, మేము చేసినటువంటి స్తుతులపై ఆసీనుడివై ఉన్నావు, మా ఒప్పుకోలు ప్రార్థనలు అన్నీ అంగీకరించావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఈ సమయంలో నా ప్రభావ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యం వెల్లడగడుతోనే వెలుగు కలిగినట్లు చేస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, నీకే వందనాలు యేసయ్యా. యేసయ్యా, నీకే వందనాలు యేసయ్యా. యేసయ్యా, నీకే వందనాలు యేసయ్యా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా, నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు, నీవు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన అర్హతను బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన మేల్కొలుపును బట్టి నీకు వందనాలు. ఈరోజు మా జీవితంలో నువ్వు చేసిన అద్భుతాలన్నింటిని బట్టి సమస్త మహిమ 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 నీకే చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకే వందనాలు. ఈరోజు మా జీవితంలో నువ్వు చేసిన కార్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన అద్భుతాలన్నింటిని బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, మరి ఈ రోజున మా జీవితం పట్ల మరి గొప్ప గొప్ప ప్రణాళికలు నువ్వు కలిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఈ రోజున నువ్వు చేసిన అద్భుతాలు బట్టి వందనాలు, కృపను బట్టి నీకు వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ మరి ఈ సమయంలో వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, దేవుడు ఏం చేసినా మన మేలుకే చేస్తాడు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు మరి నీకు ఊహించినటువంటి పరిణామాలు ఎదురయ్యి అవి ఎందుకో వ్యతిరేకంగా అయిపోయినా కానీ సమస్తము సమకూర్చి మేలు కొరకు చేసేసి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించాలి మొట్టమొదటిగా. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగట్టుగా ఈ సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. స్తోత్రం దేవ. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచండి. సమస్తము సమకూర్చి మేలుకరంగా చేసే దేవా, మా మేలు చేసేటువంటి దేవుడు నీవే. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారు మేలును అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నామా పరమ తండ్రి, ఆమేన్. సమస్తము సమకూర్చి మేలు కొరకు, మేలు కొరకు, మేలు కొరకు. చెప్పండి అందరు కూడా, మన యేసయ్య మేలు చేసే దేవుడు, సమస్తము మేలుకరంగా మార్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈరోజు మీరు పరిస్థితులు మరి ప్రతికూలంగా ఉండొచ్చు, గందరగోళంలో ఉండొచ్చు, మరి ఊహకందనటువంటి మరి భయంకరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారేమో. ఈరోజే మీ జీవితంలో గొప్ప మరి భయంకరమైన సిచ్యువేషన్లో మీరు ఉన్నారేమో. ఈరోజే మీ సమస్యకు పరిష్కారం కావాలని ఎదురు చూస్తున్నారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, సమస్తము సమకూర్చి నేను మేలుకరంగా మార్చేస్తాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే. ఎవరి మనసు నా మీద అనుకుంటే వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా?
అయితే దేవుని ఆనుకున్నటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా అద్భుతాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, ఇట్టే నోరూరించేటువంటి ఐస్ క్రీములు, చాక్లెట్లు, మరి ఈ కాలపు పిల్లల వ్యసనాలే కావచ్చు. ఐస్ క్రీమ్ ఇష్టపడని వారంటే ఎవ్వరు ఉండరు. మీకు అందరికీ తెలిసలేదో క్యాడ్బెరీస్ కథ ఎంత వాస్తవం అంటే ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. కానీ నమ్మండి నమ్మకపోండి, ప్రపంచ ప్రఖ్యాతం పొందినటువంటి కొందరు చాక్లెట్ తయారీదారులు మరి సమాజ జీవన శైలిని సరిదిద్దడానికి ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఉదాహరణకు పిల్లలకు ఎంతో ప్రీతికరమైనటువంటి క్యాడ్బెరీ వారి కథను మరి కదిలించిన ఈ విషయం అర్థమవుతుంది. క్యాడ్బెరీస్ వారు వారి చాక్లెట్ల తయారీలో, స్వీట్లలోకి క్రైస్తవ ప్రేమ, సమాజ అభివృద్ధి అంశాలను వాళ్ళు తీసుకొచ్చారంటండి. ఏంటంటే ఈ చాక్లెట్ల తయారీలో, ఆ స్వీట్లలోకి ఏం చేశారంట, క్రైస్తవ ప్రేమ, దేవుని ప్రేమను, సమాజం యొక్క అభివృద్ధి అనేటువంటి అంశాలు వాళ్ళు ఇంక్లూడ్ చేశారంట. జాన్ క్యాడ్బరీ, చూసారా, క్యాడ్బెర్రీ, కోల్గేట్ ఇవన్నీ ఏంటో మనం చాక్లెట్లు, పేస్ట్ల పేర్లు అనుకుంటాం, కానీ వాటికి కూడా ఒక స్టోరీ ఉన్నది. అవి కూడా ఒక వ్యక్తుల పేర్లు. కోల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు, క్యాడ్బెరీ అనేటువంటిది ఒక వ్యక్తి పేరు. జాన్ అంటే యోహాన్ గారు, క్యాడ్బెరీ చాలామంది ఇష్టపడి ఉంటారు, చాలామంది తినే ఉంటారు ఈ క్యాడ్బెరీ చాక్లెట్. సరే, జాన్ క్యాడ్బెరీ గారు ఈ సంస్థ వ్యవస్థాపకుడు. మరి రిచర్డ్ జార్జ్ అతని కొడుకులు అనమాట. రిచర్డ్ జార్జ్ అనేటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ రోజుల్లో కార్మికులు మరి భయంకరమైనటువంటి త్రాగుడికి, దుర్వ్యసనాలకు లోనైపోయారు. మరి తీవ్రమైనటువంటి ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అనేక మంది త్రాగుడులకు బానిస అయిపోయారు. సరైన ఆరోగ్యం లేదు, మరి సరైనటువంటి పోషణ లేదు, తినడానికి తిండి లేదు, అటు ఆరోగ్యం లేదు, ఇటు ఆర్థికపరమైనటువంటి సమస్యలు. ఇటువంటి వాటితో సతమతమవుతున్నటువంటి సమయంలో మరి ఆ సమస్యలతో పాటు వారి మధ్య మనస్పర్ధల వలన అరాచకత్వం పెరిగిపోయింది. సాల్వేషన్ ఆర్మీ ఈ యొక్క దురాచారాలను తిండి, శుద్ధి, రక్షణ అనేటువంటి నినాదంతో మరి ఎదుర్కోగా, ఈ క్యాడ్బెరీస్ వారు మాత్రం వారి తయారీ అయినటువంటి కోకోతో ఎదుర్కొన్నారు. క్యాడ్బెరీస్ వారు క్యాకర్స్గా పిలువబడేటువంటి సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్కి చెందినటువంటి వారు, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ఉద్భవించినటువంటి వారు. కాబట్టి దేశంలోని ఆంగ్లికన్ ఇత్యాది విశ్వవిద్యాలయాల నుంచి బహిష్కరించబడ్డారు. అందుచేత మిలిటరీలో పనిచేసేటువంటి మరి వీల్లేదు, అందుకని వ్యాపారులయ్యారు. వాళ్ళు మిలిటరీలో పనిచేయట్లేదు, ఎక్కడ వాళ్ళకి జాబ్ లేదు. జాన్ 1831లో ఒక దుకాణాన్ని ప్రారంభించి మరి ఘాటు పానీయాలకు ప్రత్యామ్నాయంగా కాఫీ, టీలు అమ్మడం ప్రారంభించాడు. తొందరలోనే తన ఉత్పత్తులు వరుసలోకి కోకోని కలిపాడు. తనే స్వయంగా ఒక ఉలిని, సుత్తిని పట్టుకొని కోకోను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టేటువంటి వాడు. 1861 సంవత్సరంలో తాను తప్పుకొని వ్యాపార బాధ్యతను తన ఇద్దరు కొడుకులకి అప్పగించేశాడు. 1877 సంవత్సరంలో కల్లా వ్యాపారం పెరిగి 200 మంది కార్మికులను పనికి పెట్టుకునేటంతగా విస్తరించింది. హల్లెలూయా. కంపెనీ స్థావరాన్ని పెంచాల్సి వచ్చింది. అన్నదమ్ములు నగర శివారులో మరికొంత స్థలాన్ని కొనుగోలు చేసి ఆ కంపెనీని విశాలపరిచారు. వారు మరి నిర్మించ తలపెట్టారు. మరి అది ఏమిటంటే అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొన్న కర్మాగారాన్నే కాదు, నగర కాలుష్యాన్ని తప్పించేటువంటి ఒక చక్కటి ఆదర్శ గ్రామాన్ని, ఈత కొలనులు, స్కూళ్ళు, దుకాణాలు, పార్కులు, చర్చిలతో మరి ఆ ప్రాంగణం అంతా కూడా చక్కటి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ విశాల ప్రాంగణంలో వ్యవస్థాపకులు బద్ధ విరోధి అయినటువంటి మద్యం దుకాణాన్ని మాత్రం దరి చేరనివ్వలేదు. వండర్ఫుల్ ప్రియులారా, గమనించాలి. గ్రామమంతా కలిసి ఉండేటువంటి విధంగా చక్కటి మరి గృహాలు అన్నీ పెట్టారు, కరెంటు, చర్చిలు అన్నీ పెట్టారు. కానీ ఎక్కడ కూడా వైన్ షాపులు లేవు, మద్యం అనేటువంటిది లేదు ఎక్కడ కూడాను. దానివల్లే మనుషులు ఇలాగైపోరని చెప్పి ఎక్కడ కూడా మద్యాన్ని అమ్మటానికి వీలు లేకుండా చేశారు. ఆ మద్యం దుకాణాలు లేవు, స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈతలు కొట్టుకోవడానికి ఆ కొలనులు అన్నీ ఉన్నాయి. కానీ మద్యాలు మాత్రం అంటే రమ్, బీర్ ఇటువంటి దుకాణాలు ఎక్కడా కూడా లేకుండా చేసేసారు వాళ్ళంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిస్సారంగా ఉన్నటువంటి కార్మికుల జీవితాల్లోకి అధినేతలు సరికొత్త స్ఫూర్తిని నింపేశారు. హల్లెలూయా. బీద కార్మికులం అనేటువంటి భావన వారికి కలగకుండా సకల సౌకర్యాలను వారికి కల్పించేశారు. బైబిల్ స్టడీతో వారికి రోజు మొదలయ్యేటువంటిది. ప్రతిరోజు సాయంత్రాలు విజ్ఞానాన్ని వెలిగించేటువంటి కార్యక్రమాలు జరిగేటువంటివి. మా క్వార్టర్స్లోకి మరి వేడి నీరు వస్తుందో లేదో పరీక్షించడానికి మిస్టర్ రిచర్డ్, మిస్టర్ జార్జ్లు క్రింద నేల మీద పాక్కుంటూ వచ్చి మా గదుల్ని తనిఖీ చేసే వైనం మేమెప్పటికీ మర్చిపోలేని గుర్తుగా మిగిలిపోతుంది.
అంటూ ఒక కార్మికుడు పలికే మాటల్లో అసలు విషయం మనకు అర్థమవుతుంది. బీద బిక్కి అనేటువంటి తారతమ్యం లేకుండా కార్మికులకు కంపెనీ కమిటీ బోర్డులు అవకాశాలు కల్పించారు. ఇంత చేస్తున్నా కూడా కంపెనీ అధినేతలపై విమర్శలు తప్పలేదు. ఆడవారికి పనిచేసే అవకాశం ఇవ్వరనేటువంటిది వారి విమర్శ అనమాట. పూర్తిగా కాకపోయినా కానీ ఇది కొంతవరకు నిజమే. మహిళా ఉద్యోగినులు పెండ్లి చేసుకున్న పిమ్మట వారికి ఒక గులాబీ పువ్వు, ఒక బైబిలు, కొంత ద్రవ్యాన్నిచ్చి ఉద్యోగం నుంచి తొలగించేవారు. భార్యలు పని చేయకూడదన్నటువంటి సిద్ధాంతం వారిది. ఏదేమైనా కానీ క్యాడ్బరీ సంస్థ వేలాది కార్మికుల మన్ననలు అందుకుంది. మరెందరో వర్తమాన వ్యాపారులకు ఆదర్శప్రాయంగా నిలిచింది. కంపెనీ నిర్వాహకులలో ఒకరైనటువంటి జార్జ్ గారు 1992 సంవత్సరంలో మరణించారు. మరణించినప్పుడు 16,000 మంది కార్మికులు కన్నీళ్లతో శ్రద్ధాంజలి ఘటించి మార్పు చెందినటువంటి మంచి మనిషికి వీడుకోలు పలికారు. 16,000 మంది. వింటున్నారా ప్రియులరా? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నా జీవితం ఇంతే, నాకు ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు, నన్ను ఎవరో ప్రేమించట్లేదు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నా జీవితం ఏది జరగట్లేదు, నేనేది పొందుకోవట్లేదు, అంతా కూడా శూన్యమే అనుకుంటున్నావా? అయితే జాన్ క్యాడ్బరీ గారిని చూసుకోండి ప్రియులరా. ఏమి లేని స్థితిలో నుంచి ఎక్కడ ఉద్యోగం దొరక్క చిన్న కాఫీ కొట్టు లాంటిది ప్రారంభించి చూడండి 16,000 మంది కన్నీటి వీడుకోలు పలికేటువంటి స్థితికి వెళ్ళగలిగాడు. అనేక కుటుంబాలను ఆదరించగలిగాడు. అనేక కుటుంబాలకు ఉన్నటువంటి మద్యం వ్యసనాల నుంచి విడిపించాడు. మంచి సమాజాన్ని నిర్మించారు, మంచి సంఘాన్ని నిర్మించారు, మంచి దైవికమైనటువంటి కార్యక్రమాలు నెలకొల్పారు. వారు మరి జీవించడం మాత్రమే కాదు, వారు అనేక మంది జీవనానికి సహాయపడ్డారు. వారు బలపరచబడటం మాత్రమే కాదు, వారు భక్తిలో జీవించడం మాత్రమే కాదు, అనేక మందికి ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, జాన్ క్యాడ్బరీ గారి గురించి ఈరోజు మనం ఎందుకు ధ్యానం చేసుకున్నాం? జాన్ అనగా యేసుక్రీస్తు ప్రభువు బిడ్డ. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను పంచాడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను చూపించాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీ మాటలు వింటున్నాను. నీవు డిసప్పాయింట్లో ఉన్నావా? డిస్కరేజ్మెంట్లో ఉన్నా? అయ్యో తింటాక లేదే, ఉండటానికి లేదే, రెంట్ కడతాక లేదే, పిల్లలు ఫీజు కడతాక లేదే, పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదే, ఏంటో అనుకుంటున్నారా? ఆలోచించండి, ప్రార్థించండి, స్తుతించండి. దేవుడు ఒక నూతనమైన ఆలోచన చేత నింపుతాడు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో దేవుడు మిమ్మల్ని పెడతానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆలోచించకపోవటం వల్లే, దేవుడిని అడగకపోవటం వల్లే, దేవుడు ఆల్రెడీ ఇచ్చిందని పొందుకోకపోవటం వల్లే ఈరోజు మన పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి మన ఆలోచన మార్చుకుందాం, పద్ధతి మార్చుకుందాం, పరిస్థితులు మార్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ వెలిగింపునిచ్చి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆదరించబడ్డారా? ఇది చాలా అద్భుతమైనటువంటి వర్తమానం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దయచేసి మరలా వినాలని చెప్పి నేను ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాల్చి ఉన్నాను. చాలా చక్కటి వర్తమానం. దయచేసి నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. సరే, మంచిది. మరి ఈ సమయంలో ప్రభు వాళ్ళలో మనమంతా కూడా పాలు పంచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాలు పంచుకునే అవకాశం మనకి ఇచ్చాడు. అలాగే ప్రతిరోజు కూడా ప్రభు వాళ్ళలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చాడు. మరి ఈరోజు ఇక్కడ, రేపు మాత్రం మనం ఆల్ నైట్లో అందరం కలిసి ప్రభు వాళ్ళని తీసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. 24వ తారీఖు ఈరోజు, రేపు 25వ తారీఖు మనమంతా సమూహంగా కలిసి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి రేపు అందరం కూడా కమ్యూనియన్ అందరం కలిసి తీసుకోబోతున్నాం. మొదటిసారిగాను పరిశుద్ధాత్మ దేవుడు మరి సహాయం చేసి నడిపించి బలపరచును కాక. ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నా రాకడ పర్యంతం దీన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు చేయమని చెప్పారు. దాన్ని స్వీకరిద్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ శరీరంలో మేము పాలు పంచుకున్నాం, నీ నిబంధనలు మేము పాలు పంచుకున్నాం. మరి అందరూ బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. ఎవరెవరి మీద ద్వేషం, అసూయ లేకుండా అందరినీ క్షమించి ఈ ప్రభు బలలో పాలు పంచుకునే కృప చూపించమని యేసు నామములో స్వీకరిస్తున్నాం. మరి ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని మరి ద్రాక్షారసం తీసి, ఇది మీ కొరకైనా చిందించబడుతున్న నా నిబంధన రక్తము, నా రాకడ పర్యంతం దీన్ని చేయడం అని చెప్పి శిష్యులకు ఇచ్చారు. దాన్ని స్వీకరించారు. మనం కూడా స్వీకరిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ప్రభు బలలో పాలు పంచుకోవాలంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. మీ సహోదరులు ఎవరి మీద కూడా ద్వేషం, అసూయ లేకుండా చూసుకోండి. మరి ఈ ద్వేషం, అసూయల వల్ల మనకి ఈ బీపీలు, షుగర్లు, ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మనం కుదిరితే ప్రేమించండి, క్షమించండి తప్ప ఎవరి మీద ద్వేషం, అసూయం పెట్టుకోవద్దు. చక్కగా ప్రభునామ మహిమార్థంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో
మాట్లాడి ఉన్నాడు. యేసయ్యా ఈ నిబంధన మరి బలలో పాలు పంచుకున్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకుని ఇంకను పెరగాలి, అందరూ కూడా ఇష్టపడి అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుని కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక రాజ్యంలో ఎలాగైతే నెరవేరిపోతుందో అలాగే భూమి మీద కూడా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులరా, అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చేసాం. హల్లెలూయా. శక్తివంతమైనటువంటి ప్రార్థన. మరి మోకరించండి ప్రియులారా, కుదిరితే మోకరించండి. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే మీ మోకాళ్ళ కింద పిల్లో పెట్టుకోండి, లేకపోతే ఏ విధంగా వీలుంటే అలా మోకరించండి. ఒకవేళ మోకరించలేకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, కానీ మీ అవకాశాన్ని బట్టి, మీ యొక్క వయసుని బట్టి, మీ యొక్క పరిస్థితిని బట్టి, మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ప్రభుకి మీ మనసు తెలుసు కాబట్టి మీరు చేయగలిగిన బెస్ట్ మీరు చేయండి. మీరు చేయలేని దాన్ని ప్రభు మిమ్మల్ని నుంచి ఆశించడు. మీరు చేయగలిగింది మీరు చేయండి. ఖచ్చితంగా దేవుని దీవెన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. హల్లెలూయా. మరి ఇంకా ఈ చివరి ప్రార్థనలోకైనా సరే ఆహ్వానించండి. మీ బంధువులు, స్నేహితులు, చుట్టుపట్ట వాళ్ళు, ఇంకా ఎవరైతే రాలేదో, మరి ఎవరైతే వెనకబడిపోతూ ఉన్నారో దయచేసి ఎంకరేజ్ చేయండి. వాళ్ళందరినీ కూడా యేసయ్యా వారిని తోడుకొస్తున్నందుకు వందనాలు, యేసయ్యా వారిని సన్నిధిలో ఉంచినందుకు వందనాలు, యేసయ్యా వారందరినీ ఆత్మచేత నింపుచినందుకు వందనాలు, వారికి ఉన్న బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రకటిద్దాం విడుదల, 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 విడుదల. అద్భుతాలు, 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 అద్భుతాలు. యేసయ్యా ఎవరెవరైతే నా ప్రభువా ఈరోజు నీ ప్రణాళికలో ఉన్నారో వారందరినీ తోడుకొచ్చినందుకు వందనాలు, వారందరిపై నీ అభిషేకోపాత్మను కుమ్మరించినందుకు వందనాలు, వారందరిపై నీ సన్నిధిని కుమ్మరించినందుకు వందనాలు, నీ ఆత్మచేత నింపి నడిపిస్తున్నందుకు వందనాలు, ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు, ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే గొప్ప కార్యాలను చేసినందుకు వందనాలు, ఈరోజు గొప్ప విడుదల ఇచ్చినందుకు వందనాలు, ఈరోజు అనేక మందికి దీవెనకరంగా చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీ ప్రణాళికలో ఉన్న వారిని ఇక్కడ నడిపించావు. వారి పట్ల ఏదో ఒక ఉద్దేశం ఉందన్న ప్రభావ, వారి పట్ల ఒక చిత్తాన్ని నువ్వు కలిగి ఉన్నావు. అది నెరవేర్చినందుకు వందనాలు. ప్రతి వారు స్వతంత్రించుకునేలా చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నువ్వు కలిగి చేసుకున్నందుకు వందనాలు, నువ్వు కార్యం చేసినందుకు వందనాలు, నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు, నువ్వు విడుదల ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. సైలెంట్గా ఉండదు. ఎవరు కూడా ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రతి వారు కూడా ప్రార్థించండి, ప్రార్థించండి. యేసయ్య నీ ఎదురుగా ఉంటే నువ్వు ఎలాగైతే మొరపెడతావు, యేసయ్య నీ పక్కన ఉంటే ఎలాగైతే నువ్వు మొరపెడతావు, యేసయ్య నీ సమస్యను వినటానికి వచ్చి నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. నీకు పరిష్కారం ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం ఆల్రెడీ చేసి ఉన్నాడు. దాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే పలకండి ప్రియులారా, పలకండి, 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 పలకండి. యేసయ్యా, నన్ను విడిపించేసినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, నాకున్న బంధకాలు తెంచివేసినందుకు వందనాలు యేసయ్యా. ఈరోజు ఒక ప్రత్యేక రోజుగా నా జీవితంలో నువ్వు చేసేసినందుకు వందనాలు యేసయ్యా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే మీ అద్భుతాన్ని స్వతంత్రించుకునేటువంటి సమయం, ఈరోజే నీ విడుదల పొందుకునేటువంటి సమయం. ఇంతవరకు సమయం వృధా చేస్తారేమో, ఇంతవరకు జీవితంలో అటు ఇటు తిరుగుతూ వచ్చారేమో, ఇంతవరకు ఒక స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితం కానీ, స్థిరమైనటువంటి మరి నిలకడైనటువంటి జీవితం లేకుండా మరి అటు ఇటు తిరుగుతూ వచ్చారేమో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్థిరంగా ఉండండి, స్థిరంగా ఉండండి. మీ జీవితాన్ని స్థిరపరచుకోండి. స్థిరమైన ప్రార్థన, స్థిరమైనటువంటి సమయం, స్థిరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభు సన్నిధిలో వర్ధిల్లుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ఒక సమయానికి ఒక విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు, దాన్ని దేవుడు అభిషేకిస్తాడు, అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. నువ్వు దీవించబడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఆశీర్వించబడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు బంధకాల నుంచి విడుదల పొందుకోవటం మాత్రమే కాదు, అనేక మంది బంధకాల నుంచి విడిపించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు, వందనాలు. నువ్వు ఆకర్షించింది ఎవరు వస్తారన్న ప్రభా, నువ్వు ఆకర్షించింది ఎవరు వస్తారన్న ప్రభా. 2వ కీర్తన 8వ వచనంలో అన్నావు కదన్న ప్రభా, నన్ను అడుగుమన్నావు తండ్రి. నిన్ను అడుగుతున్నాం, నిన్ను అడుగుతున్నాం, నిన్ను అడుగుతున్నాం, నిన్ను అడుగుతున్నాం దేవా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.
నిన్ను అడుగుతున్నాం దేవా, నిన్ను అడుగుతున్నాం తండ్రి. జనములను స్వాచ్ఛంగా తోడుకొచ్చినందుకు వందనాలు. వచ్చుట మాత్రమే కాదు, వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా వాళ్ళు దీవించబడాలి, దీవెను స్వతంత్రించుకోవాలని, నువ్వు ఇచ్చేసిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడుదల ప్రకటిస్తున్నాను, ప్రతి అప్పుల సమస్య నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. మరి గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, డిఎస్సీలకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి స్కూల్స్లో ఉన్న ప్రభావ సీట్ల కొరకు ఎదురుస్తున్నటువంటి వారు, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురుస్తున్నటువంటి వారు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కొరకు ఎదురుస్తున్నటువంటి వారు, ఏ సమస్యతో వచ్చారో, ఏ బంధకాలతో వచ్చారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే ఇప్పుడే వారి జీవితంలో గొప్ప అద్భుతాలను చేశావు. ఈరోజే గొప్ప అద్భుతాలను చేసినందుకు వందనాలు. ఈరోజే నీ ప్రణాళికలు విస్తరింపజేసినందుకు వందనాలు. ఈరోజే ఊహకందని కార్యాలు వారి జీవితంలో చేసినందుకు వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజే నువ్వు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజే గొప్ప కార్యాలు వారి జీవితంలో నువ్వు చేసినందుకు వందనాలు. ఈరోజే ఊహకందని కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజే నా ప్రభు వారి జీవితాలను కలుగు చేసుకున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎవరైతే వెనకబడిపోయిన ప్రభు వారంతా నీ సన్నిధికి తోడుకొచ్చినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవా, ఎవరైతే వెనకబడ్డారో ఆత్మలు ఉన్న ప్రభావ, ఈ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లు ఉన్న ప్రభావ, వెనకబడిన వారందరూ ఉన్న ప్రభావ, ఒక్కరిని 10 మందిగా విస్తరింపజేసి తీసుకొస్తున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నా. ప్రతి ఆటిజం నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు తండ్రి. హైపర్ యాక్టివిటీస్ నుంచి విడుదల చేసినందుకు వందనాలు తండ్రి. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్య నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను విడుదల ప్రకటిస్తున్నాను. అన్ని రిపోర్ట్స్ నార్మల్ అవును గాక, అన్ని సమస్యలు నార్మల్ అవును గాక. ఈ రోజున ఏ సమస్యతోడైతే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించేసావు, ఆ బంధకాలన్నిటి నుంచి విడిపించేసావు, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించేసినటువంటి దేవా నీకే వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నువ్వు కార్యం చేసినందుకు వందనాలు. ఈరోజు నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు. ఈరోజు నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు. ఈరోజు నువ్వు ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ప్రణాళికలను విస్తరింపజేసినందుకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. అద్భుతాలు చేసేటువంటి వాడా, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడా, ఈరోజు నీ ప్రణాళికలు విస్తరింపజేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రతి ఆర్థిక సమస్య నుంచి, ప్రతి అనారోగ్య సమస్య నుంచి, పేదరికం నుంచి, ఒంటరితనం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, కృంగుదల నుంచి ఈరోజే విడుదల ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసు నామములో ప్రతి అప్పును కొట్టివేసినందుకు వందనాలు తండ్రి. ప్రతి అప్పును తీర్చుకునే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రతి నిరుద్యోగ సమస్య నుంచి విడిపించి వారికి మంచి జీవనాధారం, పోషణ ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి. వివాహ విషయాల్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నలిగిపోతున్నటువంటి వారి జీవితాల్లో, వివాహ విషయాల్లో ప్రభావ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో ఈరోజే పరిష్కారం ఇచ్చావు. చక్కటి జీవిత భాగస్వామిని ఇచ్చావు. చక్కటి వివాహ వ్యవస్థను ప్రభావ నువ్వు స్థాపించావు, జరిగించావు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. యేసుక్రీస్తు నామములో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గందరగోళం తొలగించావు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ను తొలగించావు. భార్యాభర్తలు ఉన్నటువంటి మరి ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజే గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ను తొలగించి ఈరోజు గొప్ప కార్యం చేస్తున్న తండ్రి. ఈరోజే గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. ఈరోజే నీ ప్రణాళికను విస్తరింపజేసినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఈరోజే నీ ప్రణాళికలను విస్తరింపజేసినందుకు వందనాలు. ఈరోజే నువ్వు గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. ఈరోజే నువ్వు కలుగు చేసినందుకు వందనాలు. ఈరోజే విమోచన దినం, ఈరోజే విడుదల దినం నా తండ్రి. ఈరోజే విడిపించేసావు నీకు వందనాలు. ఈరోజే విమోచించేసావు నీకు వందనాలు. ఈరోజు నువ్వు కలుగజేసుకున్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఆశతో వచ్చారు దేవా నీ బిడ్డలు. ఆశతో నీ సన్నిధిలో మోకరించాను తండ్రి. ఎంతో ఆశతో నీ సన్నిధిలో మోకరించారు దేవా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే గొప్ప విడుదల ఇచ్చినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ సన్నిధి తాకవలసిందే. నీ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు వారిని తాకినట్లు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి జీవితం వెలిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి అంధకార శక్తిని లయం చేస్తున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ శక్తి చేత నింపబడాలి. రోషం కలిగి జీవించాలని తండ్రి. నీ కొరకు రోషంతో నీ సన్నిధికి రావాలి తండ్రి. ఎప్పుడు కూడా నా ప్రభావ ఏదో మా అద్భుతాలు, మా కార్యాలు జరగాలని కాదు కానీ దేవా, ఎప్పుడు మా జీవితం ఏదో అద్భుతం చూడాలని కాదు కానీ, ఎప్పుడు నా ప్రభావ నీ నుంచి ఏదో పొందుకోవాలని కాదు కానీ, నిన్ను స్తుతించాలి, నిన్ను మహింపరచాలి, నిన్ను గణపరచాలి. అసలు నీ ఉద్దేశమే మమ్మల్ని నీ మహిమార్థంగా నువ్వు చేసుకున్నావు దేవా. నిన్ను గణపరచడానికి నువ్వు చేసుకున్నావు. ఆ ఉద్దేశాన్ని ప్రతి వారు నెరవేర్చడానికి ఏది ఉన్నా
ఉన్నా, ఏది లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించడానికి, ప్రతిరోజు నిన్ను స్తుతించడానికి మంచి మనసులిచ్చి వారిని లేపుతున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. వారి జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఉన్న ప్రతి అంధకార శక్తి నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు దేవా. స్థిరమైన జీవితం అనుగ్రహించండి దేవా. వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా దేవా, వారు స్థిరంగా ఉండాలి, వారు ఆశ్రయించబడాలి, వారు అభివృద్ధి చెందాలి, వారి జీవితంలో గొప్ప మేలు చూడాలి తండ్రి. యేసు క్రీస్తు నామములో ప్రతి ఆర్థిక సమస్యలు, ప్రతి బంధకాలు, ప్రతి మరి సమస్య ఏదైతే ఈరోజు నా ప్రభా మరి వాళ్ళు కామెంట్లో పెట్టారో, మరి ఏదైతే సమస్యగా భావించారో, ఏదైతే అక్కరతోడు వచ్చారో, అవస్థతో వచ్చారో, యేసు నామములో ఈరోజే దాని నుంచి విడుదల పొందుకుని గొప్ప సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు. ఈరోజే గొప్ప సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు. ఈరోజే అద్భుతం చేసినందుకు వందనాలు. ఈరోజే ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు వందనాలు. ఈరోజే వారి జీవితాల్లో నా ప్రభా గొప్ప గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. ఈరోజే వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. ఈరోజే వారి జీవితాల్లో సమకూర్పించినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈరోజే నా ప్రభా మరి ఊహకందని మలుపులు వారి జీవితంలో తిప్పుతున్నందుకు నీకు వందనాలు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా, నేను నమ్ముచున్నాను యేసయ్యా. వారి పక్షాన్ని నీ సన్నిధికి నేను తోడుకొని వస్తున్నాను తండ్రి. వారి పక్షాన్ని నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను దేవా. ఎవరు ఏ బంధకాల చేత బంధించబడ్డారో, మానసిక ఒత్తిడి చేత గురవుతున్నారో వారికి విడుదల ఇచ్చావు తండ్రి. ఇదిగో మా దేశమని, రాష్ట్రమును, గ్రామమును, అక్కచెల్లి, అన్నదమ్ములు, బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మంచి పరిపాలన ఇచ్చినందుకు వందనాలు. నాయకులను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అధికారులను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మంచి పరిపాలన ఇచ్చినందుకు వందనాలు. అంధకార శక్తి నుంచి విడిపించినందుకు వందనాలు. దైవ సేవకులకి ప్రొటెక్ట్స్ ఇచ్చినందుకు వందనాలు. సంఘాలను అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలు. పరిచయను విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. మహాసభలు, మహాకూటములు జరుగుతున్నటువంటి మరి ప్రదేశాలు నీ సన్నిధిని ఉంచుతున్నందుకు వందనాలు. నీ సేవకులు నిలబెట్టి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి. యేసు నామములో ఈరోజు విడుదల ప్రకటిస్తున్నావు. వీసాల పాస్పోర్ట్ల కొరకు ఎదురుస్తున్న వారి జీవితంలో అద్భుతాలు చేసినందుకు వందనాలు. వీసాల పాస్పోర్ట్లు కలుగు చేసినందుకు వందనాలు. యేసు నామములో మరి H1 ఆ యొక్క వీసా కొరకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఏసే అమెరికా వెళ్ళాలని, అమెరికా నుంచి రావాలని ఎన్నో సమస్యల్లో ఉన్నారు. యేసు నామములో ఈరోజు విడుదల ఇచ్చేసావు. వారు అడగక ముందే వారి సమస్యలు పరిష్కరించేసావు, నీకు వందనాలు. వారు అడగక ముందే వారి సమస్యలు పరిష్కరించేసిన దేవానికే వందనాలు. వారు అడగక ముందే వారి సమస్యలు పరిష్కరించేసినటువంటి దేవానికే వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసు నామములో ఈరోజే విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఇది ఒక శక్తివంతమైన ప్రార్థనగా ఇక్కడ మోకరించి రెండు చేతుల పైకెత్తిన ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు వెంటనే అద్భుతాలు చూసినట్లు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మైటీ మిరకల్స్ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి అంధకార శక్తులు లయమైపోను గాక. వారి కుటుంబంలో ఉన్న ప్రతి శాపము కొట్టివేయబడిన గాక. వారికి వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆలోచన, ప్రతి పని యేసు నామములో లయమైపోను గాక తండ్రి. వారి వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ఉన్న ఆటంకాలు తొలగించబడిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీకు వందనాలు. నువ్వు కలుగు చేసుకున్నావు, నువ్వు అద్భుతం చేస్తావు. నీ కార్యాలను నా ప్రభు నీ పిరిపెట్టిన వాటిని నెరవేర్చినందుకు నీకు వందనాలు. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆకర్షించిన దేవా, నువ్వు ఆకర్షించినందుకు వందనాలు. వారి జీవితంలో అద్భుతాలు చేసినందుకు వందనాలు. వారి జీవితంలో ప్రతి అంధకార శక్తి నుంచి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసయ్యా, ఈరోజు ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చేస్తావు, నీకు వందనాలు. ప్రతి అద్భుతాన్ని వారి పట్ల నెరవేర్చేస్తావు, నీకు వందనాలు. ప్రతి అంధకార శక్తి నుంచి విడుదల ఇచ్చేస్తావు, నీకు వందనాలు. ఈరోజే గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు. ఈరోజే గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. ఈరోజే గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, నువ్వు ఆకర్షించింది ఎవరు రాగలుగుతారు తండ్రి? నువ్వు మేల్కొల్పంది ఎవరు మేల్కొల్పగలుగుతారు నా ప్రభా? నువ్వు చెయ్యింది ఎవరు చేస్తారు నా ప్రభా? అద్భుతం నువ్వు చేయింది ఎవరు చేస్తారు యేసయ్యా? నువ్వే కలగజేసినందుకు వందనాలు. నువ్వే కార్యం చేసినందుకు వందనాలు. నువ్వే అద్భుతం చేసినందుకు వందనాలు. అంధకార శక్తి నుంచి విడిపించేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గొప్ప ప్రణాళికలు నువ్వు నెరవేర్చినందుకు వందనాలు. ఈరోజు గొప్ప కార్యాలు నువ్వు చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మైటీ మిరకల్స్, మైటీ మిరకల్స్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఊహకందన కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఊహకందన కార్యాలు, ఊహకందన కార్యాలు, ఊహకందన కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు గొప్ప గొప్ప కార్యాలను చేశాను తండ్రి. ఈరోజు గొప్ప గొప్ప ప్రణాళికలు నెరవేర్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఆసక్తి విషయంలో మాంజులు కావద్దన్నావు దేవా. ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా ప్రభా ఆసక్తి విషయంలో మాంజులు కాకుండా చేసినందుకు వందనాలు. అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా ఏప్రిల్ 24వ తారీఖున ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే
అయితే మోకరించారో, ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో, వారు ఏ సమస్య అయినా సరే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే పరిష్కరించబడవలసిందే దేవా. అదిగో అలనాడు యాకోబు పోరాడినట్లుగా నీ ప్రియ బిడ్డలందరూ మోకరించారు, 2 చేతులు పైకెత్తారు, నీతో మాట్లాడుతున్నారు ప్రభు. నీ సన్నిధికి వచ్చారు. నువ్వు కదా దేవా అద్భుతాలు చేసేటువంటి వారు, మేము కాదు, మా వల్ల కాదు నా తండ్రి. మేము అనౌన్స్మెంట్ మాత్రమే చేస్తాం, మేము పలకడం మాత్రమే చేస్తాం. కార్యం నువ్వు చేస్తావు నా తండ్రి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని నువ్వే సెలవిచ్చావు. నీ ఆత్మ కార్యం చేస్తున్నందుకు వందనాలు, నీ ఆత్మ కార్యం చేస్తున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామములో దేవా నీ ఆత్మ కార్యం చేసినందుకు నీకు వందనాలు చేస్తున్నాను. నాజరేయుడైన యేసు నామమును బట్టి విడుదలలో, స్వస్థతలు, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే కుంటివారు దిగ్గని లేచి నడుచుదురు గాక, ప్రతి పోలియో నుంచి విడుదల పొందుకుందరు గాక, ప్రతి వంకర కాళ్ళ నుంచి విడుదల పొందుకుందరు గాక, ప్రతి వేళ్ళు భూమి మీద ఆనును గాక, ప్రతి ఆనబడిన కాళ్ళు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. మైటీ మెరకల్స్, ఇన్స్టెంట్ మెరకల్స్, ఇన్స్టెంట్ మెరకల్స్ యేసు నామములో ఇన్స్టెంట్ మెరకల్స్ నేను ప్రకటిస్తున్నాను తండ్రి. ఇప్పుడే అద్భుతాలు జరగవలసిందే. ఎవరు వారిని టచ్ చేయ అవసరం లేకుండా, ఎవరు వారి నిమిత్తం ప్రార్థించక ముందైనా ప్రభు వారికి వారే ఇప్పుడు లేచి నడుచుదురు కాక, వారికి వారే విడుదల పొందుకుందరు కాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో దేవా నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నాను. నీ నామాన్ని బట్టి ఏది అడిగితే అది చేస్తానన్నావు కదా దేవా. ఇదిగో నీ నామాన్ని బట్టి అద్భుతాలు అడుగుతున్నాం, సూచనలు అడుగుతున్నాం, మైటీ మెరకల్స్ అడుగుతున్నావు తండ్రి. యేసు నామములో ప్రతి వారు మరిన ప్రభు అది పోలియో అవ్వచ్చు, పుట్టుకతోటి సమస్య అవ్వచ్చు, లేకపోతే మధ్యరకం యాక్సిడెంట్ ద్వారా అవ్వచ్చు, ఏ విధంగా ఏది జరిగినా కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే విడుదల, స్వస్థత, అభిషేకాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఎవరైతే మోగవారిగా ఉన్నారో, పుట్టినప్పటి నుంచి మాట్లాడలేకపోవచ్చు తండ్రి, మధ్యలో మాట్లాడకపోవచ్చు, ఏదైనా సరే ఈరోజే ఇప్పుడే అద్భుతమైన కార్యం చేస్తావు, అద్భుతాలు చేస్తావు, మాటను విడుదల చేస్తున్నావు తండ్రి. మాట్లాడేలా కృప చూపించినందుకు వందనాలు. నీ నామమును బట్టి, యేసు నామమును బట్టి మాటల శక్తిని మేము ప్రకటిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు ఎవరైతే గర్భాలు మూయబడి ఉన్నాయో, యేసయ్య 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, మరి దశాబ్దాలుగా పిల్లల పుట్టక ఎదురు చూస్తున్నారేమో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే గర్భం తెరవబడిన కాక, యేసు నామములో గర్భాన్ని తెరిచేసినందుకు నీకు వందనాలు. ఆత్మకార్యం చేసేసావు. ఆల్రెడీ ఆత్మలోకంలో వారిని గర్భవతులుగా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. త్వరలో స్వతంత్రించుకునే కృప చూపిస్తున్నందుకు వందనాలు. నెక్స్ట్ టైం నా ప్రభు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కటి నా ప్రభు బిడ్డ చోటిన ప్రభు కన్సీవ్ అయినటువంటి శుభవర్తమానంతో గొప్ప సాక్ష్యం నిలబెడుతున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో వారికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించేస్తావు. గర్భాలు తెరిచినందుకు వందనాలు. యేసు నామములో మూయబడిన ప్రతి గర్భం తెరవబడినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామమును బట్టి ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రోజే గొప్ప కార్యం నువ్వు చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు కలుగ చేసుకున్నందుకు వందనాలు, నువ్వు కార్యం చేసినందుకు నీకు వందనాలు చేస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు, వందనాలు, వందనాలు. మూయబడిన ప్రతి గర్భం తెరిచినందుకు నీకు వందనాలు చేస్తున్నాం. మూయబడిన ప్రతి గర్భం తెరిచినందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో మూయబడిన ప్రతి గర్భం తెరిచినందుకు నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో చెవిటివారు విందురుగాక, చెవిటివారు విందురుగాక, చెవిటివారు విందురుగాక, మూగవారు మాట్లాడదురుగాక, గుడ్డివారు చూచుదురుగాక, గుడ్డివారు చూచుదురుగాక, హెడ్లో ఉన్న బ్లడ్ క్లాట్స్ అన్ని కరిగిపోవును గాక, క్యాన్సర్ గడ్డలు కరిగిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే కరిగిపోయినట్లు చేసినందుకు వందనాలు తండ్రి. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు చెప్పుకోలేని రోగాలు, చెప్పుకోలేని సమస్యలు ఏమున్నా సరే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్లష్ అవుట్ అయిపోయిన కాక, వాష్ అవుట్ అయిపోయిన కాక, క్లియర్ అయిపోయిన కాక. వాక్యపు శుద్ధ జలం చేత, ఈ వాక్యము తండ్రి, ఈ వాక్యం అనేటువంటి నా ప్రభా మరి జలము చేత నా ప్రభా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఈ వాక్యం అనే ఉదక స్నానం చేత నీ బిడ్డలు కడగబడ్డాన్న తండ్రి. ఏ మలినము లేకుండా, ఏ రోగము లేకుండా, ఏ శాపము లేకుండా అద్భుతమైన జీవితం జీవించేలా చేసినందుకు వందనాలు. వారిని అభివృద్ధి చేసినందుకు వందనాలు. వారి జీవితంలో ఉన్న ప్రభా జరగనదంటూ లేకుండా ఈరోజు నువ్వు జరిగించినందుకు నీకు వందనాలు. వారి జీవితంలో జరగనదంటూ లేకుండా ఈరోజు నువ్వు జరిగించినందుకు వందనాలు. ఈరోజు నువ్వు జరిగించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజే వారి జీవితంలో నువ్వు కార్యం చేసేసావు, నీకు వందనాలు దేవా. ఆత్మలోకంలో ఆల్రెడీ జరిగించేసావు. వారిని స్వతంత్రించుకునే కృప చూపిస్తున్నందుకు వందనాలు. వారి స్వతంత్రంగా చేసినందుకు నీకు వందనాలు. వారి జీవితాల్లో ప్రభా నీ తాకిడి అనుభవించాలని తండ్రి. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలని తండ్రి. ఇప్పుడే వారి జీవితాల్లో ఒక తాకిడిని అనుభవించేలా చేసినందుకు వందనాలు. నీ సన్నిధి వారిని తాకినట్లు చేసినందుకు వందనాలు దేవా. ఒక సూచన వారికి ఇచ్చినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇది దేవుని కార్యమని వారు గుర్తించినట్లుగా, ఇది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతున్నటువంటి కార్యమని గుర్తించినట్లుగా దేవా, నువ్వు కలుగు చేసుకున్నట్లు వారు గుర్తించినట్లుగా వారి జీవితంలోనికి ఒక అద్భుతమైన కార్యం చేసినందుకు వందనాలు. నీ విడుదల ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధి వారి మీద ప్రకాశింపజేసినందుకు వందనాలు. నీ ఆత్మచేత వారిని నింపుచ్చినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే నింపినందుకు వందనాలు తండ్రి. ఇప్పుడే నింపినందుకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా నామని ఏదడితే చేస్తానో తన అడుగు వారికి నిశ్చయంగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుతానన్న తండ్రి. నింపుచ్చినందుకు వందనాలు దేవా. నీ ఆత్మచేత మమ్మల్ని నింపినందుకు వందనాలు. నీ అభిషేకం చేత మమ్మల్ని నింపినందుకు వందనాలు. ఆత్మ వరాల చేత నింపుచ్చినందుకు వందనాలు. అన్య భాషల వరాల చేత నింపుచ్చినందుకు వందనాలు. యేసు నామములో ఆశపడే ప్రతి ప్రాణం తృప్తిపరిచినందుకు వందనాలు.
వందనాలు తండ్రి. ఈరోజు నువ్వు తృప్తిపరిచాను తండ్రి, నువ్వు ఆకర్షించాను తండ్రి. ఎవరెవరు నీ ప్రణాళికలో ఉన్నారో వారికి ఒక అద్భుతమైన కార్యం నువ్వు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రతి వారు సాక్ష్యం చెప్పవలసిందేనా ప్రభావ. ఈరోజు ప్రతి జీవితంలో అద్భుతం జరగవలసిందే. యేసు క్రీస్తు నామములో ఇక్కడున్న ప్రతి వారి జీవితంలో ఈరోజు అద్భుతం జరగవలసిందే. యేసు క్రీస్తు నామములో ఎవరెవరైతే ఈ మాటలు వింటున్నారో ఈ మాట విన్న వారి జీవితంలో అద్భుతాలను చేసినందుకు వందనాలు. మూయబడిన ప్రతి మార్గం తెరిసినందుకు వందనాలు. వారి జీవితంలో అంధకార శక్తులు లయం చేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడు అనుభవించదు కాక, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదు కాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదు కాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఆత్మశక్తి చేత నింపబడదు కాక, నీ ఆత్మశక్తి చేత నింపబడదు కాక తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంధకార శక్తులు లయమైపోను కాక. వారి జీవితంలో వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధము నా తండ్రి నిరాయుధులుగా చేసినందుకు వందనాలు తండ్రి. సైతాన్ గారిని బాహాటంగా నా ప్రభావ నువ్వు సిలువేసినందుకు వందనాలు తండ్రి. బాహాటంగా శిక్షించినందుకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు ఒక అద్భుత కార్యం చేసావు. ఈరోజు నీ సన్నిధిని అనుభవింపజేసావు. ఈరోజు నీ ఆత్మ చేత నడిపించావు. ఈరోజు వారికి ఉన్న ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. ఈరోజు వారి జీవితంలో ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. యేసు క్రీస్తు నామములో నేను విడుదల, స్వస్థత, అద్భుతాన్ని ప్రకటిస్తున్నాను తండ్రి. నమ్మిన వారు ఇప్పుడే పొందుకుందరు గాక, నమ్మిన వారు ఇప్పుడే పొందుకుందరు గాక, నమ్మిన వారు ఇప్పుడే చూచుదురు గాక, నమ్మిన వారు ఇప్పుడే రిసీవ్ చేసుకుందరు గాక. మరి మనం అడిగినవన్నీ పొందినామని నమ్ముతున్నారా? అయితే మరి దేవునికి ఎందుకు థ్యాంక్ యూ చెప్పరు? చెప్దామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. చెప్పాలి, నాన్ స్టాప్లో థ్యాంక్ యూ చెప్పండి. ఇది పరలోకంలో పండగ జరిగేటువంటి సమయం. ఈ థ్యాంక్ యూ జీసస్ అనేటువంటిది ఒక ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్తుండగా మరి ఒక ధూపం వలె అద్భుతాలు దిగుతూ ఉన్నాయి. హల్లెలూయా, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారి జీవితాలు అద్భుతాలు స్వతంత్రించుకుందరు కాక. ఒక ధూపం వలె థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. లాస్ట్ మినిట్ ఓపికతో థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. యేసయ్యా, మేము ఇంతవరకు అడిగినవన్నీ నువ్వు చేసేసావు, నీకు వందనాలు. మేము అడిగినవన్నీ నువ్వు చేసేసావు, నీకు వందనాలు. మేము అడిగినవన్నీ నువ్వు చేసేసిన దేవా, నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజం, సిలువ రక్తమేజం, అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించి బలపరచును గాక. ఆమేన్.